తెలుగు భాషాభివృద్ధికి మార్గదర్శకాలు అనే శీర్షికలో ప్రతి మూడవ మొదటి ఆదివారాలు మనం దీని మీద చర్చాగోష్ఠులు నడుపుతున్నాము. దానిలో భాగంగా రేపు సండే పండుగ వచ్చింది కాబట్టి ఈరోజు శనివారం ముందుగానే ఒకరోజు ముందు నడిపేస్తున్నాము. దీనికి ఈరోజు ముఖ్య ప్రసంగికుడుగా ఆచార్య మునిరత్న నాయుడు గారు ఉన్నారు. వారు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. మరి కెరీర్ అంతా ఇక్కడే, అంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా ఇక్కడే అన్ని జీవితం అంతా లైఫ్ అంతా ఇక్కడే ఉద్యోగం చేశారు. వారు తర్వాత ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి డైరెక్టర్గా, స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళారు. అది ఫస్ట్ అది అంటే విడదీసి సిఐఎల్ నుంచి విడదీసి నెల్లూరులో పెట్టిన తర్వాత మొట్టమొదట మునిరత్న నాయుడు గారే వెళ్ళారు. మరి ఈయన 14 పిహెచ్డీలు ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే నేను డిగ్రీలు కూడా చాలా ఉన్నాయి. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, బిఈడి, డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్, డిప్లొమా ఇన్ యోగా, ఇన్ని డిగ్రీలు సాధించారు. అట్లాగే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ లో సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ కి మరి పబ్లికేషన్స్ గా చాలా చేశారు. 4 బుక్స్ పబ్లిష్ చేశారు, 15 ఆర్టికల్స్ రాశారు. ఈ నవోదయ వారికి 5 పుస్తకాలు రాశారు, సిబిఎస్ఈకి 8 పుస్తకాలు రాశారు, ఇంటర్కి 2 పుస్తకాలు రాశారు. అట్లాగే ఈ రీసెర్చ్ ప్రాజెక్టు తెలుగు యాజ్ లింగ్విస్టిక్ మైనారిటీ ఇన్ ఒరిస్సా సోషియో లింగ్విస్టిక్ స్టడీ అనేది మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ గా యూజీసీ వారిది 2013 నుంచి 15 దాకా చేశారు. సరే, సెమినార్స్, వర్క్ షాప్స్ చాలా కండక్ట్ చేశారు. మరి సెమినార్స్ 20 దాకా కండక్ట్ చేశారు, వర్క్ షాప్స్ 8 దాకా కండక్ట్ చేశారు. మామూలు ప్రొఫెసర్ కి ఇన్ని సెమినార్లు చేసే అవకాశం రాదు. వాళ్ళ డిపార్ట్మెంటే అంతర్జాతీయ తెలుగు కేంద్రం, అంటే ప్రవాసాంధ్రులకి తెలుగు పుస్తకాలు కానీ తెలుగుకు సంబంధించిన అన్ని విషయాలని వీళ్ళు అందజేయాలి. దానిలో ఉండబట్టు మరి, లేకపోతే ఆయనకి ఎట్లా కలిసి వచ్చిందో తెలియదు కానీ 20 దాకా సెమినార్లు చేశారు, వర్క్ షాపులు 8 చేశారు. మామూలు ప్రొఫెసర్కి వర్క్ షాపులు చేసే అవకాశం చాలా తక్కువ. మహాగణంగా ఉంటే 1 చేస్తారు, 2 చేస్తారు. అది చాలా మంచి క్రెడిట్ ఉంది దీనికి. అసలు ఈ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ 4 ఆర్గనైజ్ చేశారు. అట్లాగే నేషనల్ లెవెల్లో 2 చేశారు, రీజనల్ లెవెల్ 16 కాన్ఫరెన్సెస్ చేశారు. ఇట్లా ఈయన చాలా అకాడమిక్ కెరీర్ చాలా బాగా ఉంది. వీరు ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా వికాసం అనే టాపిక్ మీద మాట్లాడతారు. మాట్లాడిన తరువాత చర్చ ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం అందరూ దయచేసి మ్యూట్లో వెళ్ళిపోండి. ప్రసంగం అయిపోయిన తర్వాత చర్చలో అందరూ ఓపెన్ చేయొచ్చు, ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడుతారు. ఇప్పుడు నాయుడు గారు, మీరు మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు భాషా వికాసం గురించి, పరిరక్షణ గురించి, మార్గదర్శకాల గురించి ఒక ప్రధాన అంశం మీద ప్రతి నెల 1వ వారం 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు అంశము ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా వికాసము అనే అంశం మీద నన్ను మాట్లాడమని వారు ఆహ్వానించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనబోయే నలుగురు, అంటే నేను కాక ముగ్గురు ఉన్నారు. వారిని గురించి 2 గురించి మాత్రం నేను చెప్పగలను. 3వ వ్యక్తి పేర్లి దాసు గారు నాకు ఈరోజు ఆయన ఇంటర్మీడియట్ బోర్డు దీంట్లో వాల్యుయేషన్లో ఉండడం వల్ల ఆయన గురించి నేను రాసుకోలేకపోయాను. కాబట్టి వారిని గురించి వారే తర్వాత తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఆచార్య పవన్ కుమార్ గారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా ఉన్నారు. వీరు భాషా శాస్త్రంలో నిష్ణాతులు. వీరు మంచి పరిశోధకులు, అధ్యాపకులు. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అదేవిధంగా వీరి పర్యవేక్షణలో 8 మంది పిహెచ్డి, 18 మంది ఎంఫిల్ పూర్తి చేసుకున్నారు. యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టుల ద్వారా వీరు
8 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ప్రధాన ఇన్వెస్టిగేటర్గా, కో ఇన్వెస్టిగేటర్గా వారు వ్యవహరించారు. అనేక సంస్థల్లో వీరు సభ్యులుగా ఉన్నారు. 48 పరిశోధన పత్రాలు వీరు ముద్రింపబడ్డాయి. అదేవిధంగా జాతీయ సదస్సుల్లో దాదాపు అంతే పద్ధతిలో వాళ్ళు 56 పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగింది. 30 పరిశోధన గ్రంథాలను ముద్రించడం జరిగింది. వీరు ఈరోజు మనకు చర్చలో పాల్గొంటున్నారు. ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు. ఆ తర్వాత ప్రవాసాంధ్రుల్లో కూడా ఒకరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిటాగర్ అనే ఒక ప్రాంతంలో డాక్టర్ వింజమూరి బాలమురళి గారు జ్యోతిర్మయ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు తెలుగు, ఇంగ్లీష్లో స్నాతకోత్తర డిగ్రీ పూర్తి చేశారు. వీరు మంచి రచయిత కూడా. వెంకటేశ్వర శతకం, స్వప్న సుందరి అనే ఖండకావ్యాన్ని, అదేవిధంగా తెలుగు సౌరభాలు అనే ఖండకావ్యాన్ని, నందీశ్వర శతకము మొదలైన గ్రంథాలను వీరు ముద్రించారు. అముద్రితాలు ఎన్నో ఉన్నాయి. అయితే ముద్రితం వరకు మాత్రమే నేను ఇప్పుడు వారి ద్వారా సేకరించి చెబుతున్నాను. వీరికి తెలుగు సౌరభాలు అనే గ్రంథానికి కర్ణాటక తెలుగు రచయితల సంఘం 2023 ఉగాది పురస్కారాన్ని వారికి ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి వారిని ఈ చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఇక మూడవ వ్యక్తి శ్రీ పేర్లి దాస్ గారు. వారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారు టీచర్గా, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వారిని గురించి వారిని 2 ముక్కలు చెప్పవలసిందిగా నేను వారిని కోరుతున్నాను. పేర్లి దాస్ గారు, మీ గురించి మీరే పరిచయం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు పేర్లి దాసు అండి. నేను గత 27 సంవత్సరాల నుంచి పాఠశాల విద్యలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. మా స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర గుడిపూడి గ్రామంలో జన్మించాను. నేను నా విద్య బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరియు జాతీయ కళాశాల మచిలీపట్నంలోను చదవడం జరిగింది. అట్లానే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అన్ని డిస్టెన్స్ విధానంలోనే నేను చదివాను. ఎందుకంటే BSc BEdతో టీచరు పోస్ట్ని పొందడం జరిగింది. అప్పటి నుంచి తెలుగు భాష పట్ల మక్కువతో తెలుగు ఉపాధ్యాయుడిగా స్థిరపడడం, గురువుల యొక్క ఆశీస్సులతో, ముఖ్యంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి శిష్యుడిని, అట్లనే ఆచార్య వెలమల సింహన్న గారు, కొండపల్లి సుదర్శనరావు గారి యొక్క శిష్యర్కత్వంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో సదస్సుల్లో పాల్గొనడం, ప్రసంగ పత్రాలను సమర్పించడం, అట్లానే రేడియో ప్రసంగాలు చేయడం, సేవా కార్యక్రమాలుగా ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే విభాగంలో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా తత్పరతను పెంపొందించే దానిలో భాగంగా కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్గా కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2015లో ప్రస్తుత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక జిల్లా స్థాయి, మండల స్థాయి, ప్రభుత్వేతర సంస్థల నుంచి కూడా అవార్డులు, పురస్కారాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బాల సాహిత్యాన్ని రచిస్తూ వారి కోసం ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది, పుస్తకాలను ప్రచురించి. అట్లాగా నా ప్రస్థానం జరుగుతూ ఉంది సార్. క్లుప్తంగా నా గురించి అంటే నేను ఇప్పుడే ప్రయాణం చేసి రావడంతో ముందు ఇమీడియట్గా నేను 7 కల్లా విజయవాడ చేరుకోవాలి మచిలీపట్నం నుంచి అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంకా సంక్షిప్తంగా ఇది నా గురించి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పేర్లి దాస్ గారు. మీ గురించి మీరు పరిచయం చేసినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బెస్ట్ టీచర్ అవార్డు కూడా మీరు స్వీకరించారు కాబట్టి. ఇక
చర్చను ప్రారంభించే ముందు నేను ఈరోజు ఈ ఉపన్యాసం ఇవ్వడానికి ప్రధాన భూమిక తెలుగు విశ్వవిద్యాలయంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా దాదాపు 30 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకోవడం జరిగింది. 80 ఏళ్ళు నేను 2017లో రిటైర్ అయ్యాను. అయితే ఇక్కడ నాకు తెలుగు విశ్వవిద్యాలయంలో మొదట స్థానం కల్పించిన వారు ఆచార్య తూమాటి దొణప్ప గారు. వారి చొరవ వలనే ఈరోజు ఈ విధంగా ఉన్నాను. ఆ తర్వాత ఉన్నత దశకు రావడానికి ప్రధాన కారకులు ఆచార్య జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు వారందరికీ సుపరిచితమైనటువంటి కవివరణ్యులు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. వారు ఉన్నత పదవిని వసంగి నాకు ఈరోజు ఈ అవకాశం కలిగినందుకు వారిద్దరికీ గురుతుల్యులు. వారిద్దరికీ ముందు నమస్కారం చేసుకుంటూ నా ప్రసంగ పాఠాన్ని మొదలు పెడతానని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం అనే మాట ఎందుకు అంటున్నానంటే, మనకు తెలుగు రాష్ట్రాలలో తెలుగు బోధన రోజు రోజుకి కుదించుకుపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పాఠ్యపుస్తకాలు కానీ, ఇవన్నీ సమస్యలు ఏవి ఎంతవరకు అనే విషయాన్ని స్థూలంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఎంతవరకు ఉందనే విషయాన్ని భాషా బోధన స్థూలంగా చెప్పి నేను విరమిస్తాను. ఆ తర్వాత చర్చ కొనసాగుతుంది. కాబట్టి ముందు భాష అంటే ఏంటి? భాష్యతి భాష అంటే భాషింపబడేదే భాష. ఆ భాషకు సంబంధించి పశుపక్షాదుల నుండి మనం వేరు చేయబడి ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి భాషే మూల కారణం. కాబట్టి ఈ భాష బోధనలో మాతృభాష యొక్క స్థానం చాలా గొప్పది. మాతృభాష గురించి అంటే మనం ఇంగ్లీష్లో మదర్ టంగ్ అంటున్నాం, అదే తెలుగులో అయితే తల్లి భాష అంటున్నాం. కానీ శిశువు అనుకరణ ద్వారా నేర్చుకునేటువంటి ఏదైతే భాష ఉందో దాన్నే మనం తల్లి భాష లేదా మాతృభాషగా మనం చెప్పుకుంటున్నాం. మనకు ఈ విషయంలో పెద్దవారు ఎంతో మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం లాంటిదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు అన్న మాటను బట్టి మాతృభాష బోధన యొక్క ప్రాముఖ్యత ఎంతవంటిది అనేది తెలుస్తూ ఉంది. భాష అధ్యయనానికి శబ్ద జ్ఞానం పునాది. మాతృభాషలో ఇటీవల కాలంలో ఎవరి నోట విన్నా తెలుగు నాణ్యత పడిపోయిందని, తెలుగు భాషను స్పష్టంగా పలకడంలోనూ అదేవిధంగా తప్పులు లేకుండా రాయడంలోనూ తగినంత తర్ఫీదు, అభ్యాసము కొరబడుతున్నాయని బాధపడుతున్నారు. తెలుగు భాష రాబోయే కాలంలో ఏమైపోతుందనని బెంగ విద్యావేత్తలను, పండితులను కూడా పీడిస్తుంది. దీనికి కారణాలేమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాం. తెలుగు అజంత భాష, అందువల్ల సంగీతానికి అనువైనందువల్ల త్యాగరాజు వంటి విద్వాంసులు తెలుగు భాషను సంగీతానికి ఉపయోగించారు. దీని గొప్పతనాన్ని ఇతర భాషీయులు, పాశ్చాత్యులు కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్య విద్వాంసులైన నికోలో డి కొంటి అని ఆయన మనకు కొనియాడారు. అదేవిధంగా సుందర తెలుగునర్ పొట్టి సైత్ అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు ఔన్నత్యాన్ని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్సని మన కవి శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్ర భోజుడుగా కీర్తిగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. తెలుగు మాధుర్యాన్ని బయట వారు ప్రశ్నిస్తున్నప్పటికీ మనలో మనకే భాష మీద మక్కువ లేకపోవడం విచారకరం. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు మన భాషలోని మాధుర్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. పరభాష అయిన ఆంగ్లాన్ని నెత్తికెత్తుకుంటున్నాం. అంటే ఆంగ్ల భాష అంతర్జాతీయ భాష, దాన్ని కూడా నేర్చుకోవాల్సిందే. అయితే మాతృభాష అభ్యసనాన్ని వదులుకోవాల్సిన అవసరం దానికోసం లేదు. మాతృభాషలో నేడు తప్పులు ఒప్పులు అనే పరిజ్ఞానం అంతరించిపోయి అన్నీ ఒప్పులే అనే భావన మనలో రావడం దురదృష్టకరం. దీనికి బాధ్యులెవరు? ఉపాధ్యాయుల, విద్యార్థుల, లేక తల్లిదండ్రుల, ప్రభుత్వాల అనేది ప్రశ్న. సూక్ష్మంగా పరిశీలిస్తే అందరూ బాధ్యులేనని అనిపిస్తోంది నాకు. దానికి కారణం ఎవరికి వారే అన్న చందంగా నేటి పరిస్థితి ఉంది.
ఎవరికి వారి తప్పు తమది కాదని తప్పించుకొని మరొకరి మీద వేయడానికే ప్రయత్నిస్తున్నారు. వీటికి తోడు సరైన విద్యా ప్రణాళిక లేకపోవడం, ఉన్నా సక్రమంగా పాటించకపోవడం, ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు ప్రభుత్వాలు అప్పజెప్పడం కలిపి నేడు చదివిన విద్యార్థులకు కూడా భాషా దోషాలు లేకుండా రాయలేకపోతున్నారని చెప్పడానికి చింతిస్తున్నాం. ఇంకా మాట్లాడవలసి వస్తే తెలుగులోనే స్నాతకోత్తర స్థాయి డిగ్రీ విద్యార్థులు కూడా దోషరహితంగా 2 వాక్యాలు రాయలేకపోతున్నారు. భాషా ప్రయోగంలో నిర్దుష్టత ఎంతో అవసరం. వాటికి భాషణంలోనే కాక లేఖనంలో కూడా మరింత ప్రాధాన్యం ఉందని మీకు వేరుగా చెప్పనవసరం లేదు. దీని గురించి మాట్లాడుకునే ముందు మనం అసలు తెలుగు వ్యాకరణం, తెలుగు భాష అంటే ఏంటి అనే విషయాల గురించి పరిశీలిద్దాం. భాషా బోధనకు వ్యాకరణం ఆయుపట్టు వంటిది. దీనిని చిన్న చూపు చూడడం వల్లనే తెలుగు నేర్చుకునేవారు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని నా భావన. భాషా బోధనలో వ్యాకరణ ఆవశ్యకతను ఆచార్య ఎస్ అక్కిరెడ్డి గారు ఇలా చెప్పారు. వ్యాకరణ జ్ఞానం లేని తెలుగు పాండిత్యం నేల విడిచిన సాము లాంటిది అని వారు చెప్పారు. అంటే వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో విశ్రాంత ఆచార్యులు. తెలుగు ఉపాధ్యాయులకు అటు సంస్కృత వ్యాకరణంలోను ఇటు తెలుగు వ్యాకరణంలోను లోతైన పరిజ్ఞానం ఉండాలి అని వారు చెప్పారు. నేటి తరానికి ఇది ఎంతో అవసరం. వ్యాకరణ బోధనలో స్పష్టమైన ఉచ్చారణను, వర్ణక్రమాన్ని, పదస్వరూపాన్ని వివరించాలి. వ్యాకరణాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో బోధించాలి. దీనివల్ల విద్యార్థులు భాష పట్ల, వ్యాకరణం పట్ల అవగాహన, ఆసక్తి పెరుగుతాయి. అంటే పాఠ్యాంశంలో భాగంగా సందర్భాన్ని బట్టి అంతర్గతంగా వ్యాకరణాన్ని బోధించాలి. ఇక ఉపాధ్యాయుల పాత్ర. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా ఉపాధ్యాయుల అంకిత భావం, సత్ప్రవర్తన, దీక్ష, దక్షతలు మీద తెలుగు బోధన ఆధారపడి ఉంటుంది. సహనం, సమయస్ఫూర్తి కలిగిన ఉపాధ్యాయులు తమ మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవడమే కాక మెరుగైన బోధనతో ఆదర్శ ఉపాధ్యాయులుగా వెలుగొందుతారు. మృదు భాషణంతో విద్యార్థులను ఆకట్టుకొని వారిలో భాషాభిమానం పెంపొందించుకుంటారు. తాము చేస్తున్న వృత్తి మీద గౌరవం ఉండాలి. ఉపాధ్యాయులు నిరంతరం విషయాలను తెలుసుకునే విద్యార్థిగా, నిత్య చైతన్యశీలిగా విషయ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఆధునిక భాషా బోధన పద్ధతులను తెలుసుకొని వాటి ద్వారా లక్ష్యాలను అధిగమించాలి. భాషా నైపుణ్యాల బోధన పెంపొందించుకోవాలి. వాటిని బోధించడంలో ఉండే మెళకువలను తెలుసుకోవాలి. స్వర స్పష్టత, స్వర నిర్దుష్టత, భాషా విఘ్నత కలిగి విద్యార్థులకు అవసరమైన భాషా జ్ఞానాన్ని సృజనాత్మకతతో అందించాలి. సంస్కృత భాషా జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం పెంపొందించుకోవాలి. సాహిత్యాభిలాష కలిగి నిత్య విద్యార్థిగా తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా మెరుగైన బోధన చేసే కృషివరుడుగా తెలుగు ఉపాధ్యాయులు ప్రగతి పదంలో నడవాలి. విద్యార్థులకు చెప్పినవన్నీ తాను పాటిస్తూ ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాలి. సహృదయత, సమభావం నిత్య జీవితంలో ఉపాధ్యాయుడు చూపించాలి. అప్పుడే విద్యార్థులు సన్మార్గంలో పయనించి సచ్చీలురుగా, మంచి భాషావేత్తలుగా వెలుగొందడానికి అవకాశం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. ఇక తల్లిదండ్రుల పాత్ర. నేటి ఆధునిక యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మాతృభాషలోని తీయందనాన్ని భావితరాలకు అందించాలనే తపన కలిగి తల్లిదండ్రులు తమ భాషా సాంస్కృతిక వారసత్వాన్ని తమ బిడ్డలకు అందించడానికి కృషి చేయాలి. వారి కోసం కొంత సమయాన్ని కేటాయించి వారిలో భాషాభిమానాన్ని, భాషా జ్ఞానాన్ని అలవరింపజేయడమే కాకుండా పెంపొందింపజేయాలి. ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కలిగి తమ బిడ్డల చదువు విషయంలో ఎప్పటికప్పుడు వారి తర్ఫీదునిస్తూ వారిని ప్రోత్సహించాలి. ఇక ప్రభుత్వ పాత్ర. అంటే ఈ విషయంలో నాకున్న అనుభవం ఏంటంటే, బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు తల్లిదండ్రుల కన్నా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయం నాకు అవగతమైంది. కాబట్టి ఆ విషయాన్ని నేను ఈ విధంగా నొక్కి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రభుత్వ పాత్ర.
భారత రాజ్యాంగం తరతమ భేదాలు లేకుండా అందరికీ ప్రాథమిక విద్యను అందించాలని చెబుతోంది. అయితే ఆచరణలో అది జరగడం లేదు. ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇతర పనులకు, జనాభా లెక్కలు, ఓటర్ నమోదు వంటి పనులకు ఉపయోగించడం వల్ల విద్య కుంటుపడుతోంది. తప్పని పరిస్థితులలో ఉపయోగించాలనుకుంటే వేసవి సెలవుల్లో, దసరా సెలవుల్లో మాత్రమే ఉపాధ్యాయులను ఆ పనులకు ఉపయోగించుకోవాలి. ఉపాధ్యాయుల కొరత లేకుండా అవసరమైన చోట అర్హత కలిగిన ఉపాధ్యాయులని శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. తెలుగు భాషా ఉపాధ్యాయులను నిర్ణీత అర్హత కలిగిన వారినే నియమించాలి. వారికి ఎప్పటికప్పుడు ఆధునిక భాషా బోధనా పద్ధతులపై పునశ్చరణ తరగతులను నిర్వహించాలి. అందువల్ల భాషా బోధనలోని పరిశోధన ఫలితాలను, కొత్త పోకడలను ఉపాధ్యాయులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటివి మొక్కుబడిగా కాకుండా సార్థకంగా జరగాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు భాషా ప్రణాళిక రూపకల్పనలోనూ సంబంధిత వ్యక్తుల అనుభవాన్ని, పరిశోధనా శక్తిని వినియోగించుకోవాలి. ఆంగ్ల బోధనలో ఫోనెటిక్స్కు ఇస్తున్న ప్రాధాన్యం తెలుగు బోధనలో విద్యా ప్రణాళికలో ఇవ్వడం లేదు. ప్రణాళికలో ఒకవేళ ఇచ్చినా దానిని అమలు పరచడంలో చిత్తశుద్ధి లేదు. ధ్వనుల ఉచ్చారణను నిర్దిష్టంగా బోధించడం లేదు. ముఖ్యంగా ప్రాథమిక దశలో దీన్ని విద్యాశాఖ అధికారులు, భాషా ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టడం లేదనేది నా పరిశీలనలో తెలిసిన విషయం. పాఠ్యపుస్తక రచనలో కూడా సరైన ప్రణాళిక లేకపోవడం చేత తెలుగు బోధన అధ్వాన్నంగా తయారైంది. పాఠ్యపుస్తకం రూపొందించిన తర్వాత అందులోని కొత్త విషయాలను, బోధనా పద్ధతులను తెలియజెప్పడానికి ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి. అందులో ఉపాధ్యాయుల అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. వారి తరగతి బోధన అనుభవాల నుండి చెప్పే అవకాశాన్ని వారికి ఇవ్వాలి. అందులో ఎదురైన సమస్యలు ఉంటే చర్చించి వారికి పరిష్కార మార్గాలను కూడా చెప్పాలి. ఉపన్యాస ధోరణిలో కాకుండా చర్చా పద్ధతిలో ఈ శిక్షణ శిబిరాలు జరగాలనేది నా అనుభవం. ఇక పాఠ్య పుస్తకాలు. ప్రాథమిక స్థాయి తెలుగు వాచకాలలో ధ్వని విజ్ఞానాన్ని అనుసరించి పాఠ్యాంశాలు తయారు చేయించాలి. శబ్ద దోషాలు లేకుండా అభ్యాసాలు చేర్చాలి. పాఠ్యాంశం తక్కువగా ఉండి అభ్యాసాలు సృజనా శక్తిని పెంచేవిగా ఉండాలి. అప్పుడే విద్యార్థులు పదజాలం అభివృద్ధి చెంది మూర్తిమత్వం వికాసం పొందడానికి దోహదపడుతుంది. పాఠ్య ప్రణాళిక రచనలో, పాఠ్యపుస్తక తయారీలో ప్రత్యక్ష బోధనానుభవం ఉన్న ఉపాధ్యాయులకే ఎక్కువ అవకాశం ఇవ్వాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. వ్యాకరణాన్ని ఉన్నత దశలోనే, అంటే 6వ తరగతి నుంచి మాత్రమే పరోక్ష పద్ధతిలో బోధించాలి. ఇది ఇంతవరకు మనం అనుకున్న అంశాల గురించి చెప్పాను. ఇక భారతదేశంలో తెలుగు బోధన మన ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంది అనే విషయాన్ని స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది తెలుగువారు ఉన్నట్లు అంచనా. వారిలో దాదాపు 5 కోట్ల మంది ఉభయ రాష్ట్రాల వెలుపల నివసిస్తున్నారు. భారతదేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2వ స్థానంలో ఉండేది. కానీ నేడు సాంకేతిక కారణాల వల్ల అది 4వ స్థానానికి పడిపోయిందని చెప్పడం దురదృష్టకరం. దీనికి కారణాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడు జనాభాలో 40% మంది తెలుగువారు ఉన్నప్పటికీ అక్కడ తెలుగు భాష, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల తెలుగు వారి పేర్లకు ఎన్ కలిపి తమిళీకరణం చేయడం జరిగింది. ఉదాహరణకు వెంకటరామన్, సుబ్రమణియన్, స్వామినాథన్ వంటి పేర్లు మార్పులకు లోనయ్యాయి. చారిత్రక కారణాల వల్ల ఉద్యోగ, వ్యాపార రీత్యా తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి స్థిరపడ్డారు. స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల సరిహద్దు రాష్ట్రాల్లోని తెలుగువారు రాష్ట్రేతర ఆంధ్రులయ్యారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం పరిరక్షణ, పరివ్యాప్తికి రాష్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న ఎన్నో తెలుగు సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో తెలుగు పాఠశాలను కూడా ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో తెలుగు భాషాభివృద్ధికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. వారి కృషి వల్ల నేటికి ఆయా ప్రాంతాల్లో తెలుగు పాఠశాలలు విజయవంతంగా నడుస్తుండడమే కాకుండా శత వసంతాలు పూర్తి చేసుకున్న
తెలుగు పాఠశాలలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. దానికి ఉదాహరణగా 2005వ సంవత్సరంలో బరంపురంలోని సిటీ హై స్కూలు శత వసంతోత్సవానికి అప్పటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు డాక్టర్ అబ్దుల్ కలాం గారు విచ్చేశారు. ఈ విధంగా మనకు ఎన్నో రకాలైనటువంటి మనకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనకు ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ శ్రీ వింజమూరి బాలమురళి గారు కూడా అది ప్రవాసాంధ్రులు మొదలుపెట్టినటువంటి పాఠశాలలోనే వారి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండడమే ఇది దృష్టాంతం. ఇక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలో ప్రాథమిక స్థాయి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు అంటే ఎంఏ వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరుగుతోంది. భారతదేశంలోని గుజరాత్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, అండమాన్, నికోబార్ దీవులు మొదలైన రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగు బోధన జరుగుతోంది. చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ మొదలైన రాష్ట్రాల్లో పాఠశాల స్థాయి వరకు 2వ, 3వ భాషగా తెలుగు బోధన నవోదయ పాఠశాల ద్వారా జరుగుతోంది. ఇక మన అందరికీ గర్వకారణం ఏంటంటే మన ఢిల్లీలో, మన రాజధాని ఢిల్లీలో, భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో దాదాపు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1936లో ప్రారంభించిన ఆంధ్ర పాఠశాల నేడు 5 శాఖలతో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో దేదీప్యమానంగా వెలుగుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్, ప్రసాద్ నగర్, జనక్పురి, పుష్ప విహార్, ఆర్కే పురాల్లోని 5 పాఠశాలల్లో చదివే తెలుగేతర విద్యార్థులు తెలుగును తప్పకుండా ఒక అంశంగా చదవడంచడమే ఇది గర్వించదగ్గ విషయం. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీలో తెలుగు ఒక అంశంగా బోధింపబడుతోంది. ఇక తమిళనాడులోను అదేవిధంగా మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లో మనకు విరివిగా ఒకప్పుడు స్కూల్ ఉండేటివి, ఇప్పుడు క్రమేపీ తగ్గిపోతున్నాయి. దానికి కారణాలు రాజకీయంగా అనేకం ఉన్నాయి. ఇక విదేశాల్లో మనకు దాదాపు 150 సంవత్సరాల క్రితం వలస వెళ్ళిన దేశాలు కొన్ని ఉన్నాయి తెలుగువారు. అది మలేషియా, మారిషస్, ఫిజీ వంటి శ్రీలంక వంటి దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ మలేషియాలో మనకు ఇప్పుడు 5వ తరం 6వ తరం నడుస్తుంది. కాబట్టి వారికి ఒకప్పుడు అంటే 1987లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నేను చేరేటప్పటికీ అక్కడ తెలుగు బోధన ఉండేది. వారి కోసం పాఠ్యపుస్తకాలను కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ క్రమేపీ తగ్గడం వల్ల ఇప్పుడు అక్కడ తెలుగు బోధన వాళ్ళు సొంతంగా ఆయా అసోసియేషన్లు తరఫున చేసుకుంటున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారికి అఫిలియేషన్ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సును అక్కడ కండక్ట్ చేస్తూ వారికి సర్టిఫికేట్ల ప్రదానం జరుగుతోంది. అదేవిధంగా సిలికాన్ ఆంధ్ర అమెరికాలోని మనబడి అనే సంస్థకు తెలుగు విశ్వవిద్యాలయం అఫిలియేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు దాదాపు 1,00,000 మంది అంటే 2014 నుండి ఈరోజు 2024 వరకు 10 ఏళ్లలో 1,00,000 మంది తెలుగు నేర్చుకోవడం శుభదాయకం. వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత కృషి పట్టుదలతో చేశారు కాబట్టి వాళ్ళ ఆ సర్టిఫికేట్ కోర్సు అనేది 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు. ఆ కోర్సు పాస్ అయిన విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్కు ఏమాత్రం తీసిపోరని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇక మూడవది మారిషస్. మారిషస్లో అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది మారిషసే. ఎందుకు అంటే మారిషస్ కూడా దాదాపు 150-170 ఏళ్ల క్రితం అక్కడ జీవనోపాధి కోసం రబ్బరు తోటల్లోనూ చెరుకు తోటల్లోనూ పనిచేయడానికి వలస కార్మికులుగా వెళ్ళినటువంటి తెలుగు కుటుంబాలు ఆ తర్వాత అక్కడ చిన్న చిన్న వారి తెలుగు సంఘాలను ఏర్పాటు చేసుకొని తద్వారా అక్కడి ప్రభుత్వాలను ఒప్పించి తెలుగు బోధన
తరగతులను ప్రారంభించుకొని ఈరోజు మారిషస్లో ఎంఏ స్థాయి వరకు తెలుగు బోధన జరుగుతుంది అని చెప్పడానికి మనం తెలుగు వారందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అనే ఒక విశ్వవిద్యాలయాన్ని అక్కడ ప్రారంభించడం, వారికి ఎంఏ తెలుగు నేర్చుకోవడం కూడా అవకాశం ఏర్పడింది. అదేవిధంగా పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు బిఏ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రపంచ దేశాలలో, ఇతర రాష్ట్రాలలో తెలుగు ఈరోజు మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మనకు వచ్చేటప్పటికి ఇక్కడే జరగకపోవడం చాలా బాధాకరం. ఇక నేను కంక్లూడ్ చేస్తాను. అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా గత 7-8 ఏళ్లలో మొదలుపెట్టి ఈరోజు అక్కడ కూడా 25 కేంద్రాల్లో తెలుగు బోధన జరుగుతోంది. కాబట్టి వారు కూడా త్వరలోనే మన తెలుగు విశ్వవిద్యాలయం వారి దగ్గర అఫిలియేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అంటే వాళ్ళ ప్రభుత్వం అక్కడ వరకు సహకరిస్తున్నది కాబట్టి ఆ అవసరం ఇప్పటి వరకు రాలేదు. ఈ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగు బోధన అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక విజ్ఞానంతో విదేశాల్లో తెలుగు బోధన ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ స్ఫూర్తి సన్నగిల్లడం దురదృష్టకరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ, అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు మాధ్యమ బోధన తీసివేయడం లేదా తక్కువ చేయడం వల్ల ఇక్కడి ప్రభుత్వాలు తయారు చేసిన పాఠ్య పుస్తకాలను ఇతర రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ముంబై, ఒకప్పుడు ఇప్పుడు ముంబై వాళ్ళే తయారు చేసుకున్నారు. తర్వాత అస్సాం మొదలైన రాష్ట్రాల్లో తెలుగు పాఠ్య పుస్తకాలను ఇక్కడి ప్రభుత్వాలు తయారు చేసిన వాటిని తీసుకుని వెళ్ళి వారు పాఠం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వారికి పుస్తకాలు దొరికే అవకాశం లేకపోవడం వల్ల అక్కడ కూడా తెలుగు బోధన కుంటుపడుతుందేమోనని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం పూర్తిగా వారు పాఠ్య పుస్తకాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయాలను మన బాలమురళి గారు తర్వాత వారి స్పందనలో తెలియజేస్తారు. ఇంతటితో నా ఉపన్యాసం పూర్తయిందని తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు ప్రొఫెసర్ పమ్మి పవన్ కుమార్ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. చాలా చక్కని ప్రసంగం చేస్తున్న ఆచార్య మునిరత్న నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నెలలో ఒక 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ద్వారా తెలుగు చైతన్యాన్ని, తెలుగు వెలుగుని నింపే ప్రయత్నం చేస్తున్న ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఇప్పుడే ప్రసంగాన్ని పూర్తి చేసిన ఆచార్య మునిరత్న నాయుడు గారికి, ఈ సమావేశంలో చర్చలో పాల్గొంటున్న శ్రీ బాలమురళి గారికి, శ్రీ పేర్లి దాసు గారికి, అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు ధరణి పవన్ కుమార్ గారు, అలాగే జి చంద్రశేఖర్ గారు, ఇందిరారెడ్డి గారు, డాక్టర్ సగిలి సుధారాణి గారు, హరి గారు, ఇంకా ఎవరో ఒక 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళ ఫోన్ పేర్లు కనిపిస్తున్నాయి, వారు అసలు పేర్లు పెట్టుకోలేదు అందులో. సో శాంసంగ్ అనే ఒక 2 ఫోన్ పేర్లే కనిపిస్తున్నాయి. సో వారికి, ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లోనూ తెలుగు వ్యాప్తి ఏ రకంగా జరుగుతున్నది, తెలుగు బోధన ఏ రకంగా జరుగుతున్నది అనే అంశం మీద ఆచార్య మునిరత్న నాయుడు గారు చాలా చక్కని అవగాహనని మనందరికీ ఇచ్చారు. ఒక కెలైడోస్కోపిక్ వ్యూని ఇచ్చారు. అలాగే ఒక మంచి అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత తరగతుల దాకా తెలుగు బోధన ఉండాల్సిన అవసరం ఏమిటి, అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వాలు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, అలాగే ఈ చెప్పుకుంటున్న అంశాలు ఎట్లా ఉండాలి,
వాటిల్లో ఏ ఏ అంశాల మీద, ఏ ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద కూడా వారు మంచి ప్రసంగాన్ని చేశారు. అనేకమైన మంచి పాయింట్స్ ని వారు లేవనెత్తారు. వారి అనుభవాన్ని కూడా జోడించి ఆ విషయాన్ని మనకు తెలియజేశారు. దీనిలో ముఖ్యంగా తెలుగు భాషా బోధనలో నేను గడిచిన 20 సంవత్సరాలుగా ఉన్నాను. కానీ ఉన్నత తరగతుల్లో ఉన్నాను. కానీ ప్రాథమిక, మాధ్యమిక తరగతులు లాంటి వాటిలోను, అదేవిధంగా అంతర్జాతీయంగా ఉన్న ప్రవాసాంధ్రులుగా మనం పిలుచుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వారితో కూడా కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాను. అలాంటి వాటిలో మొదటి అవకాశాన్ని మేము మా విశ్వవిద్యాలయం మాకు కల్పించింది. ఇతర దేశంలో ఉన్న ఇతర భాషలు బాగా చదువుకుంటున్న స్కాలర్లు మా విశ్వవిద్యాలయానికి వచ్చి భారతీయ భాషల్ని నేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వారికి తెలుగుని నేర్పించే అవకాశం నేను విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన కొత్త నుంచి ప్రారంభించి కొంతకాలం పాటు వారికి చెప్పాము. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాము. అది ఒకటి కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది. అంటే ఫారిన్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ కి తెలుగు ఫారిన్ లాంగ్వేజ్ గా టీచ్ చేయటం అది ఒక అనుభవం. అప్పుడు కొన్ని రకాల అనుభవాలు ఉన్నాయి, కొన్ని రకాల అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది, ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిన వారికి మనము ఇక్కడి నుంచి తెలుగును బోధించడం ఆ తరాలకి, వీళ్ళందరినీ మనం డయాస్పోరా అని అనొచ్చు, వాళ్ళకి తెలుగుని ఎలా టీచ్ చేయాలి అనే దానిలో సిలికానాంధ్ర వాళ్ళ విశ్వవిద్యాలయంగా ఉంది. అప్పుడు సిలికానాంధ్ర మనబడి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దానికి కావలసిన రూపురేఖ విలాసాలు, వాటికి కావలసిన ఇవి అన్నీ మొదలైనది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో అప్పటికి డైరెక్టర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయిన వారు అదృష్టవశాత్తు మన ముఖ్య ప్రసంగం చేసిన ఆచార్య మునరత్న నాయుడు గారు. ఆ టీంలో నేను కూడా భాగస్వామిని. మొదటిసారి వారికి పాఠ్య పుస్తకాలు, వాచకాలు తయారు చేసిన టీంలో నేను కూడా ఒక మెంబర్ని. ఆ రకంగా ఆ తర్వాత కాలాల్లో ఇప్పుడు వారు ప్రస్తావించిన మలేషియా తెలుగు వారికి, అదేవిధంగా మారిషస్ తెలుగు వారికి, అలాగే న్యూజిలాండ్ లాంటి ప్రాంతాల్లో, తర్వాత ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి, ఇలాంటి వారికి కొన్ని రకాల పాఠ్య పుస్తకాలు కాకుండా కొన్ని రకాల అధ్యయన సామగ్రి తయారు చేయటం, అలాంటి వాటిల్లో కొంత పనిచేశాం. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు, అంటే వీరు రకరకాల వృత్తి వ్యాపకాల్లో తల్లిదండ్రులు ఆయా రాష్ట్రాల్లో స్థిరపడినప్పుడు తమ పిల్లలకి తమ సంస్కృతి భాషలతో సంబంధం తెగిపోకుండా సాహిత్య వారసత్వాన్ని, భాషా వారసత్వాన్ని, సంస్కృతిని నిలిపి ఉంచడం కోసం వాళ్ళు పడే తపనలోంచి ఏ రకంగా వాళ్ళని ఈ భాషా సాహిత్యాన్ని నేర్పించాలి, భాషకి సంస్కృతికి దూరం కాకుండా ఉంచాలి అంటే ఎలాంటి పాఠాలని లేకపోతే ప్రణాళికల్ని అనుసరించాలి అనే దానిలో చేసే ఒకనొక పాయ. ఇది మరొక పాయ ఈ భాషాభివృద్ధి వ్యూహాల్లో. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ చదువుకునే పద్ధతి ఒకటి, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతుల దాకా. వీటన్నిటిలోనూ గుర్తించాల్సిన ప్రధానమైన అంశం, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతుల దాకా చదువుకుంటున్న వారికి దీనిలో లభ్యమవుతున్న ఉపాధి అవకాశాలు ఏమిటి, ఇది రెండవ అంశం. మొదటి అంశం ఏమిటి అని అంటే, సంస్కృతి సాహిత్యాలు అనేవి ఒకనొక వారసత్వ సంపద. తరువాతి తరాలకి మనం ఇవ్వగలిగే కొని ఇవ్వలేము. వీటిని తప్పనిసరిగా నేర్పించి తీరవలసిందే. వారు భాషకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్నింటికి నేను నిర్వచనాన్ని చెప్పినట్టుగానే భాషకి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైన లక్షణం ఏంటంటే, కల్చరల్ ట్రాన్స్మిషన్ అనేది ఒక తరం నుంచి మరొక తరానికి అందాల్సిందే. దాన్ని ఎన్క్యాప్సులేట్ చేసి ఒకనొక వస్తువుగా మార్చి మనం ఇవ్వలేం, ఒక ఆస్తిగా కూర్చి ఇవ్వలేం. కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రయత్నించి నేర్చుకోవాల్సిందే. ప్రతి తరము చేయాలి ఆ పని. ప్రతి తరము అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇవ్వాలి, ఆ పిల్లలు తమ తర్వాతి తరాల వాళ్ళకి ఇవ్వాలి, ఆ తర్వాతి తరం వాళ్ళు ఆ తర్వాతి తరానికి ఇవ్వాలి.
ఇది కల్చరల్ ట్రాన్స్మిషన్ అని అంటాం. ఇది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే భాష ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి భాషను నేర్చుకోవడం అనేది తప్పనిసరిగా ఒకానొక విధిగా, బాధ్యతగా ప్రయత్నించి చేయవలసిన ఒకానొక కార్యక్రమంగా ముందు మనందరం భావించాలి. అటువంటి చైతన్యం మన సమాజాల్లో రావాలి. అది ఒకటి. రెండవది, అనేకమైన విషయాల్ని బోధించటము, విషయాన్ని నేర్చుకోవడము, ఆ విషయ పరిజ్ఞానాన్ని పొందడం ఏ భాష ద్వారా పొందుతున్నాము అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఈ వేర్వేరు విషయాల్లో ఒకటి భాషాభివృద్ధి వ్యూహంలో ఈ రెండు విషయాలు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. ఒకటి భాష వ్యాప్తిని కలిగించేది, మరొకటి భాషకు ఉండే విస్తృతిని తెలియజేసేది. ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేకమైన విషయాల్ని మనం ఫారిన్ లాంగ్వేజెస్ లోనే చదువుకోవడానికి లేదా అందులోనే లభ్యమవుతున్న విషయాల్ని వాటిలోనే గ్రహించాల్సిన అగత్యానికి లోను కావడం అనేది ఇవాళకి జరుగుతున్న దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే చోట విషయాలని అనేకమైన భాషల్లో నేర్చుకుంటున్నాం. ఈ భాషలో నేర్చుకునేటట్టుగా ఈ భాషని మనం బలపరుచుకోవాలి. ఇది చాలా 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 ప్రధానమైన అంశము. ఓపికగా చేయవలసిన కార్యక్రమము, నిరంతరము జరగవలసిన కార్యక్రమం. ఈ పని చేయకపోతే మన భాషలో అనేకమైన విషయాల్ని మనం చెప్పుకోవడానికి తగిన బలాన్ని మన భాషకు మనమే కూర్చకపోతే తక్కిన భాషలు ఆ పనిని నిర్వహిస్తాయి. కాబట్టి మనం అన్య భాషల వలలో ఆ రకంగా పడిపోతాం. ఆ సమాజాలని, ఆ భావజాలాలని, అటువంటి భాషలని మనం తప్పనిసరిగా మోయవలసిన ఒక అగత్యం కలుగుతుంది. కాబట్టి ప్రపంచీకరణ లేదా ప్రపంచము అనేది మనం ఒకనొక విస్తృతమైన పరిధిని మనం ఇందులో తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా గుర్తించవలసిన అంశం ఏమి అంటే, ఇవాళ తెలుగు మాతృభాష, రాష్ట్ర భాష, దేశ భాష మాత్రమే కాదు, ప్రపంచ భాష కూడా. ఇందాక మన ప్రొఫెసర్ ముండత్త నాయుడు గారు చెప్పారు, తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిలో 15-16 స్థానాల్లో ఉంది. అలాగే మనకి 15 కోట్ల మందికి పైగా వ్యవహర్తలు ఉన్నారు అని. 15 కోట్లు ఉండటంతో పాటుగా 16 నుంచి 20 స్థానాల మధ్యలో ఉంటుంది ఎప్పుడు తెలుగు ప్రపంచ భాషల్లో. మొదట ఏవో మ్యాండరిన్ ఇలాంటివి, చైనీస్ ఇలాంటి వాటితో పాటుగా తక్కిన వీటిల్లో తెలుగు భాష కూడా ఎవ్రీ ఇయర్ లాంగ్వేజ్ ఎథ్నోలాగ్ మనం చూస్తున్నట్టయితే దానిలో మనకి ఇది చాలా గణనీయంగా పెరుగుతున్నది. తెలుగు వారి సంఖ్య పెరుగుతున్నది. తెలుగు అసోసియేషన్స్ రకరకాల కార్యక్రమాలను చేస్తున్నాయి. వ్యాప్తికి, సంస్కృతి వ్యాప్తికి, సాహిత్య వ్యాప్తికి రకరకాల కృషిని చేస్తున్నాయి. దీంతో పాటుగా బోధనలో, పరిశోధనల్లో తెలుగుకి స్థానం పెరగాల్సి ఉంటుంది. దీన్ని సాధించుకోవడానికి మనం ఏం చేయాలి? ఆచరణాత్మకమైన కొన్ని పనులు ఏమిటి అని అంటే, ఇందాక వారే ప్రస్తావించినట్టుగా ఉమ్మడి పాఠ్య ప్రణాళికలు అన్ని కలగలిసిన ఇవి, అలాగే రాష్ట్రం అంతటికి ఒకానొక పాఠ్య గ్రంథమే ఉండాల్సిన అవసరం లేదు. వాటిని మనం ఎంత త్వరగా అటువంటి పద్ధతుల నుంచి దూరం జరిగితే అంత మంచిది. ఒకవేళ అలా చేయలేనప్పుడు, అంటే వాటిని పాఠ్య ప్రణాళికల్ని ప్రభుత్వ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ లాంటివి నియంత్రిస్తూ ఉంటాయి. కాబట్టి ఆచార్యులు, అధ్యాపకులు, కళాశాల, పాఠశాల స్థాయిల్లో ఉంటున్న టీచర్స్ అందరూ, తెలుగు మాస్టర్లు, ఉపాధ్యాయులంతా దీనిని ఇంకో రకంగా ఇవాళ సాధించుకోవచ్చు. ఇవాళ ఉన్న అందుబాటులో ఉన్న సాంకేతికత అందుకు మనకు సహకరిస్తుంది. కాబట్టి పాఠ్య గ్రంథాలు లాంటి వాటిని ఏ రకంగా ఉన్నాయో వాటిని ఆ పాఠ్య పుస్తకాలకి, గ్రంథాలకి పరిమితమయ్యి అదనంగా ప్రపంచ జ్ఞానాన్ని అందించే విషయాలన్నిటినీ మన భాషలలో నేర్చుకోవడానికి కావలసిన అంశాలను తెలుసుకోవడానికి అంతర్జాలం లాంటి వాటి మీద ఆధారపడి అందులో ఉండే సమాచారాన్ని సేకరించుకోవడము, వాటిని అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేసుకొని వాటిని బోధించడము అనే పనిని కళాశాలల్లోనూ చేయాలి, పాఠశాలల్లోనూ చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. ప్రధానంగా తల్లిదండ్రులు దీని నుంచి ఎప్పుడైతే వాళ్ళు దూరం అవుతారో, ఈ పనిని చేయటంలో కనీసం తమ ఎఫర్ట్స్ని పెట్టలేకపోతే తమ తరాలతో, తర్వాతి జనరేషన్తో వాళ్ళకి సంబంధాలు తగ్గిపోతుంటాయి. కాబట్టి ఇది ఒక అత్యవసరంగా ఇవాళ 5G, 6G టెక్నాలజీస్తో ఉండే మొబైల్ ఫోన్స్ని వాడుతూ ఉన్న, అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతున్న తరంలో ఉంటున్న మనము
పిల్లలు చిన్నప్పటి నుంచే వీటికి అలవాటు పడుతున్న తరంతో మనం ఏ రకంగా అయితే ఒక సంబంధాన్ని దీంతో కలిగి ఉంటున్నామో, ఎడతెగని సంబంధాన్ని కలిగి ఉండడానికి ఏ రకంగా ఈ టెక్నాలజీని వాడుకుంటున్నామో, వారికి భాషని, సంస్కృతిని, సాహిత్యాన్ని, అనేకమైన అంశాలను అందించడానికి కూడా ఇదే వేదికగా ఇవాళ వాడుకోవాల్సిన ఒకానొక అవసరం ఉన్నది. కాబట్టి సాంకేతికతని మనం ఆ రకంగా చూడాల్సి ఉంటుంది. రెండవది, పూర్వ కాలాలతో పోల్చుకుంటే ఇవాళ సాంకేతికంగా అందుబాటులోకి వస్తున్న అనేకమైన అనువాద సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు అందుబాటులో ఉంటున్నాయి. భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే రిలీజ్ చేసి మనందరికి అందుబాటులోకి తీసుకొచ్చిన అనువాదిని కానివ్వండి, భాషని కానివ్వండి, అలాగే గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా వాడుకుంటూ ఇతరమైన విషయ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఇతర భాషల్లో ఉన్న వాటిని తెలుగులోకి అనువదించుకోవాలి. తెలుగులో ఉన్న విషయాల్ని అటువంటి వాటి సహకారంతో అనువదించి ఇతర ప్రాంతాలలో ఉన్న ఇతర భాషీలకు కూడా తెలియచెప్పవలసిన అవసరం ఉన్నది. ఇది వైస్ వెర్సా, రెండు వైపులా జరగాలి. ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు. భాషని కానివ్వండి, గూగుల్ ట్రాన్స్లేట్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఇవి బాగా చేయలేవు కదండి. వాటిని మనము వాటి అనువాదం మీద ఆధారపడలేం కదా, యంత్రాలు కదా అవి అనువాదించేవి అని. దీనిలో కూడా నాకు కొంత అనుభవం ఉన్నది కాబట్టి చెప్తున్నాను. దీనిలో కూడా స్పష్టత లేదా దానిలోని నైశిత్యము లేదా దానిలో అనువాదంలో నాణ్యత రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నది. కొంతకాలంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మేము 2004, 2010 మధ్యలో చేసిన రీసెర్చ్కి, మెషిన్ ట్రాన్స్లేషన్ రీసెర్చ్కి, ఇవాళ చేస్తున్న మెషిన్ ట్రాన్స్లేషన్ రీసెర్చ్కి చాలా 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 తేడా ఉంది. అంటే ఒక అనువదించిన పాఠాన్ని మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా అనువదించిన, ఉపకరణం ద్వారా అనువదించిన పాఠాన్ని అప్పుడు పోస్ట్ ఎడిట్ చేసుకునే క్రమంలో చాలా శ్రమ పడాల్సి వచ్చేది. ఒక్కొక్క సందర్భంలో అసలు దీన్ని మనమే ట్రాన్స్లేట్ చేసుకుంటే బాగుంటుంది కదా, మెషిన్కి ఎందుకు నేర్పించడం అనే అంతటి విసుగుని కలిగించే కాలం నుంచి ఇవాళ మెషిన్ ద్వారా కనీసం ఒక 70-80% యాక్యురసీని సాధించి తక్కిన 20-30% హ్యూమన్ ఎఫర్ట్ పెడితే ఫుల్లీ ఆటోమేటెడ్ హై క్వాలిటీ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ ని ఇవాళ డెవలప్ చేసుకోవచ్చు అనేది, అంటే ఆమోదయోగ్యమైన అనువాదాన్ని సాధించవచ్చు అనేది ఇవాల్టి అనుభవం. కాబట్టి ఈ సాంకేతికతను అందుకోవడంలో ప్రధానంగా అధ్యాపకులు, తల్లిదండ్రులు ముందుండాలి, తమ తర్వాతి తరాలకి అందించాలి. ఇది ఒకానొక మనం అందరం గుర్తుంచుకోవాల్సిన లేదా ఆచరించదగిన ఒకానొక అంశం. కాబట్టి ఇవాళ ప్రపంచం మనకి వేదిక. ప్రపంచంతో మనం సంభాషిస్తున్నాము. ప్రపంచం సంభాషిస్తున్న విషయాల్ని మన భాషల్లో మనం నేర్చుకుంటున్నాము. మన భాషల్లో మనం నేర్చుకోవడానికి, దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి తటిత్కాలీయ లేదా ఆ సమయంలో ఇన్స్టాంటేనియస్ గా ఇన్స్టెంట్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికీ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని వాడకం ద్వారా వాటిని లోని నాణ్యతని పెంచడానికి కావాల్సిన వాతావరణం ఇవాళ అందుబాటులో ఉంది. కాబట్టి వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుని అటువంటి వ్యవస్థల్ని మనం అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. మన బోధనలోను, పరిశోధనలోను, నిత్య వ్యవహారాల్లోనూ అనే విషయాన్ని విద్వాన్మితుల దృష్టికి తీసుకొస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలను తెలియజేస్తూ ఇక్కడికి ఆపుతున్నాను. తర్వాత వారిని ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. నాయుడు గారు, మునరత్న నాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్. ఎస్ సార్. నాయుడు గారు తర్వాత వారిని ఆహ్వానించండి. ఆహ్వానిస్తాను. కాబట్టి పిలిచిన వెంటనే పమ్మి పవన్ కుమార్ గారు వారి నిజ వ్యాసంగం ఎంత ఉన్నా వారు ఇచ్చేసి మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన వారి అభిప్రాయాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ వింజమూరి బాలమురళి, ఖరగ్పూర్ వాస్తవ్యులు. వారు ఇప్పుడు టిటాగర్లో జ్యోతిర్మయ
ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అంటే అక్కడ ఇంటర్మీడియట్ కూడా కలిసి ఉంటుంది, ప్రిన్సిపాల్ యాక్చువల్గా, కానీ అక్కడ ప్రభుత్వం వారిని ఆ విధంగానే డిసిగ్నేట్ చేస్తుండది. కాబట్టి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అన్మ్యూట్ చేసుకోండి ముల్లయ్య, అన్మ్యూట్. అందరికీ నమస్కారం. నా పేరు వింజమూరి బాలమురళి, మాస్టర్ చెప్పున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే ప్రధాన ఉపన్యాసం చేసినటువంటి డాక్టర్ మునరత్న నాయుడు గారికి, అలాగే తదితర గౌరవనీయులైన తెలుగు భాషాభిమానులైనటువంటి పెద్దలందరికీ, పండితులందరికీ నా నమస్తలు. ఈరోజు తెలుగు భాష ప్రపంచీకరణ, దాని యొక్క ప్రభావం తెలుగు భాష మీద ఎలా ఉంది ఏమిటి అనే విషయాల్ని చాలా చక్కగా వివరించినటువంటి మునరత్న నాయుడు గారికి, అలాగే పవన్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ విషయంలో మా యొక్క పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇక్కడ మాకు దగ్గరగా ఉన్నటువంటి ఒరిస్సా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రవాస రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి తెలుగు పిల్లలు, వీటి అంశం మీద మా యొక్క దృష్టికోణం ఏమిటి అనేది మీ ముందు ఉంచబోతున్నాను. ఆధునిక ప్రపంచంలో భాష యొక్క పరిణామం, దాని యొక్క వికాసం అనేది చాలా వరకు ఆధునిక సాంకేతికత మీద ఆధారపడి అనేకమైనటువంటి మార్పులకి ఈ కాలంలో లోనవుతోంది. కారణం ఏమిటంటే, ఒక భాష తన యొక్క ఉనికిని కోల్పోకుండా, తన యొక్క అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, తన యొక్క జీవ లక్షణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రపంచీకరణ కల్పించింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి విస్తృతమైనటువంటి భాషా సంపర్కం కానీ, ఇంతటి విస్తృతమైనటువంటి మానవ సంబంధాల యొక్క కుదింపు, సంక్షిప్తీకరణ కానీ ప్రసార మాధ్యమాలు లేని కాలంలో లేవు. అయితే ఇప్పుడు ప్రసార మాధ్యమాలు పెరిగినాయి, భాషా సంపుటీకరణ జరుగుతోంది, అలాగే సమీకరణ జరుగుతోంది, పరస్పర సంపర్కం, పరస్పర ఆదాన ప్రదానాలు కూడా భాషలలో కేవలం స్థానిక భాషల్లోనే కాకుండా విదేశీ భాషలతో కూడా సంసర్గం అనేది జరుగుతుండడం వలన భాషలో విపరీతమైనటువంటి ఒక అలజడి అనేది సృష్టించబడింది. ఏ విధంగా అంటే, మనం వాడే పదాల మీద, మనం ఉపయోగించేటటువంటి భాష మీద, మన భాష యొక్క స్వభావాన్ని ఈనాడు కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత వచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మనం ఇంతగా ఆ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్నాం కదా, మన భాషా పదాలని మనం మర్చిపోయే స్థాయి నుంచి పరభాషా పదాలనే ప్రామాణికంగా తీసుకొని అదే తెలుగు అనుకుని వాడేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు ప్రజలలో, సామాన్య జన వ్యవహారంలో కనిపిస్తోంది. ఇది భాషకి పెద్దగా చేకూరుస్తున్నటువంటి చేటు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి నవతరానికి, పిల్లలకి పాఠ్య పుస్తకాలు మనం అందిస్తున్నాం, బాగానే ఉంది. కానీ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి భాషని కనీసం మనం 30-40% అయినా సరే వాళ్ళకి అవగాహనలోకి వచ్చేటట్టు మనం వ్యవహారంలో వాళ్ళు పెట్టేటట్టు మనం చేయగలుగుతున్నామా అనేది ప్రశ్న. భాషని వాడకపోతే భాష యొక్క ప్రాధాన్యత, భాష యొక్క ఉనికి క్రమంగా లుప్తమైపోతుంది. అది ఏంటంటే మాయమైపోతుంది. ఇది మా తాలూకా ప్రవాసాంధ్రుల యొక్క బాధ.
మరొక విషయం ఏమిటంటే, మన భాష ఎంత గొప్పదైనా సరే, మన భాషలో ఎంత మాధుర్యం ఉన్నా, ఎంత సరళీకృతమైనటువంటి విధానాలున్నా, ఎంత ఫ్లెక్సిబిలిటీ, నా ఉద్దేశం ప్రకారం భాషని మన ఫ్లెక్సిబిలిటీయే మన యొక్క ఉనికికి భంగం కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని నేను భావిస్తున్నాను. నా తాలూకా గమనిక ఏంటంటే, మన భాష యొక్క సరళత, మన భాష యొక్క ఈ భాషని వేరొక భాషని ఆహ్వానించగలిగేటటువంటి శక్తి, అంటే మన తాలూకా ఆదాన శక్తి కాకుండా ప్రధాన శక్తి ఏది ఎక్కువ ఉండాలి అంటే, మనం ఇచ్చేటటువంటి పదాల కన్నా మనం ఆదానం చేసుకునే పదాల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉండడం వల్ల భాష రూపాన్ని కోల్పోయేటటువంటి, ప్రామాణికతను కోల్పోయేటటువంటి ఒక ప్రమాదం అనేది ఈనాడు పొంచి ఉంది. దీన్ని మనం ఏంటంటే విద్యావేత్తలుగా, ఉపాధ్యాయులుగా దీన్ని మార్చడానికి మనం ఏం చేయాలి అనేది ఈ చర్చకి ఒక ఫలవంతమైనటువంటి చర్చ అవుతుందని నేను భావిస్తున్నాను. ఏమి చేయగలం, ఏ రకమైనటువంటి సూచనలు మనం తీసుకోవాలి, మనకి ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి సహకారం ఏమిటి, దానిలో ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి. మా పశ్చిమ బెంగాల్ గురించే కానీ మాట్లాడినట్లయితే ఆల్రెడీ మాస్టారు గౌరవనీయులు డాక్టర్ మునిరత్న నాయుడు గారు చెప్పున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పాఠ్య పుస్తకాలను తెచ్చుకుని ఇక్కడ మా పిల్లలకు అందించడం అనేది జరుగుతోంది. ప్రభుత్వం ఏంటంటే ఉచితంగా పాఠ్య పుస్తకాలను సప్లై చేస్తున్నారు, కానీ అంత దూరం నుంచి ఇక్కడికి తెచ్చుకునేటప్పటికీ సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోతుంది. పాఠ్య పుస్తకం అమల్లో ఉంటుంది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. 2 సంవత్సరాల తర్వాత ఆ తాలూకా పాఠ్య పుస్తకం మా చేతికి వచ్చింది అనుకోండి, ఆ పాఠ్య పుస్తకాన్ని మేము వెంటనే అమలు చేయగలమా అంటే అమలు చేయలేం. మరొక ముఖ్యమైనటువంటి సమస్య మాకు సంబంధించినదే విషయం కాబట్టి సందర్భం వచ్చిందని చెప్తున్నాను, దాని గురించి మేమే సాధించుకోవాలి. ప్రాబ్లం ఏమిటంటే, మేము ఏ సంవత్సరం ఏ టెక్స్ట్ బుక్ వాడుతున్నాము అనేది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేత మేమేమో దాన్ని అంగీకరింప చేసుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మార్చిన వెంటనే ఆ టెక్స్ట్ బుక్ మాకు వచ్చినట్లయితే మేము ఇక్కడ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ టెక్స్ట్ బుక్ అమలు చేసేటట్టు ఆ విద్యా సంవత్సరం నుంచి మాకు అమల్లోకి వచ్చేటట్టు మనం చేయగలం. కానీ ఆ రకమైనటువంటి అవకాశం లేకపోతుంది, పుస్తకాలు రావడం లేట్ అయిపోతుంది. ఇప్పుడు మరొక 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు కొత్త మన వాచకం మా చేతికి వచ్చింది. నేను సంప్రదించాను చైర్మన్ని, మా బోర్డు చైర్మన్ని, ప్రెసిడెంట్ గారిని. వారిని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఆల్రెడీ ఈ విద్యా సంవత్సరం మనకి ప్రారంభం అయిపోయింది. మరొక దౌర్భాగ్య పరిస్థితి బెంగాల్లో ఏమిటి అంటే, భారతదేశం అంతా కూడా విద్యా సంవత్సరం అనేది మనకి జూన్తోనూ, లేకపోతే ఆ జూన్తో ప్రారంభమై మార్చి ఏప్రిల్కి పూర్తి అవుతుంది. కానీ మా పరిస్థితి ఏమిటంటే, జనవరితో ప్రారంభమై డిసెంబర్తో ఎండ్ అవుతోంది. 6 నెలలు మిగతా విద్యా వ్యవస్థలతో మేము వేరు ఉండిపోతున్నాం. ఈ బెంగాల్ నుంచి ఎవరైనా మన తెలుగు పిల్లలే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకోండి, తెలంగాణ వెళ్ళాలనుకోండి, వీళ్ళైతే 1 సంవత్సరం వెనక్కి ఉండాల్సి వస్తుంది, ముందుకు వెళ్ళలేరు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు, విద్యార్థులు అనేవి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొక విషయం ఏమిటంటే, భాషని పరిరక్షించుకోవడానికి మేము పడుతున్నటువంటి తపనకి మాకు పెద్ద అవమానకరమైనటువంటి సంఘటన ఏమిటంటే, రాష్ట్రాలలో తెలుగు భాషని బోధనా మాధ్యమంగా తీసివేయటం. తెలుగు పాఠ్య పుస్తకాలను ఇంగ్లీష్లో ముద్రించుకునే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. తెలుగు పిల్లలకి తెలుగులో పాఠం ప్రాథమిక స్థాయిలో మనం బోధించుకోలేమండి. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామంటున్నారు. కేవలం చెప్పడానికి, కేవలం రాయడానికి మాత్రమే పనికొస్తోంది. వాస్తవికంగా దాన్ని అమలు చేస్తున్నారా? దీనివల్ల ఏమవుతుందంటే, తెలుగు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన భాష ఉనికికే భంగం కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతోందని నేను ఇక్కడ ఈ సభాముఖంగా, ఈ చర్చా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఆ విధంగా జరగకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే మేము ఇక్కడ ఏదైతే సాధన చేస్తున్నామో వాటిని సంపాదించడానికి
తెలుగు టెక్స్ట్ బుక్లు 30 సంవత్సరాల నుంచి లేకపోతే డాక్టర్ ముందత్రు నాయుడు గారు ఆచార్య వారి యొక్క కృపతో, వారి దయతోనే అని చెప్పుకోవాలి. మా ఇంటర్మీడియట్ తాలూకా తెలుగు పుస్తకాలు 30-40 సంవత్సరాలు పాతవి జిరాక్సులు చేసుకుని వాటిని నడిపిస్తున్న పరిస్థితిలో మాస్టర్ దాని తాలూకా చొరవ తీసుకొని మా ద్వారా కోఆర్డినేట్ చేసి మేము అనుసంధానకర్తలుగా వ్యవహరించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మాస్టర్తో మాట్లాడించి ఆ పాఠ్య పుస్తకాలు ప్రణాళికగా తయారు చేసి సంపాదక వర్గాన్ని మండలిని తయారు చేసి మాస్టర్ చేసినటువంటి కృషి ఇప్పటికీ మాకు ఇక్కడ ఏంటంటే ప్రవాసాంధ్రులు మేము చెప్పుకుంటున్నాం. పిల్లలు ఎంతో రుణపడి ఉన్నారు మాస్టారు మీ యొక్క కృషికి. అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, వారందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. కానీ మాకిప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే బోధనా భాషగా తెలుగు లేకపోవడం అనేది, మేము వెళితే అడుగుతున్నారు ఏమిటంటే, మీరు సొంత రాష్ట్రంలో మీకు తెలుగు లేదు, మీకు ఇక్కడ తెలుగు గురించి మీరు ఏ విధంగా మీరు ఇక్కడ మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారని అడుగుతున్నారు. అవమానం, ఎంత అవమానం సార్, అది ఎంత అవమానం సార్. తెలుగువాడిగా నేను ఎంత ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి అండి. ఉభయ రాష్ట్రాలు ఈ విషయంలో పటిష్టమైనటువంటి నిర్ణయాలు చిత్తశుద్ధితో తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా తెలుగు భాష ప్రపంచీకరణ నేపథ్యంలో పడుతున్నటువంటి దుస్థితి ఏమిటి అంటే, మనం ఇతర భాషల్ని మన భాషలోకి వాటి పదాల్ని అనువదించుకుంటే మన భాష పరిపుష్టం అవుతుంది. బెంగాలీ నుంచి తెలుగులోకి పుస్తకాలను అనువదిస్తే మన తెలుగు భాష పరిపుష్టం అవుతుంది. తెలుగులో నుంచి పుస్తకాలని బెంగాలీలోకి అనువదిస్తే మన భాష యొక్క గొప్పతనం ఏమిటి, మన భాష యొక్క మాధుర్యం ఏమిటి, ఆ భాషీయులకు మనం అందజేయగలుగుతాం. దానివల్ల మన భాష యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది, కానీ మన భాష పరిపుష్టం కాదు కదా. ఒక్క బెంగాలీ గురించి ఉదాహరణకు చెప్పాను నేను. ఆ భాష నుంచి గొప్ప రచనల్ని, పుస్తకాలని మనం తెలుగులోకి కానీ అనువదించుకున్నాం అనుకోండి, మన తెలుగులో లేనటువంటి కొత్త ప్రక్రియలు, మన తెలుగులో లేనటువంటి కొత్త విన్యాసాలు ఆ భాష నుంచి మనం నేర్చుకోవచ్చు. విచిత్రమైనటువంటి కొత్త పద ప్రయోగాల్ని మనం నేర్చుకోవచ్చు. ఆ భాష అభివృద్ధికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యల్ని మనం తెలుసుకోవచ్చు. మన భాషను మనం ఎలా బలవర్ధకం చేసుకోవాలో మనం నేర్చుకోవచ్చు. అనువాదం వల్ల ఇంత మనకి ప్రయోజనం ఉన్నప్పుడు ప్రాథమిక స్థాయిలోనే అసలు భాష లేకుండా చేసేస్తే భాష అవసరం ఏం పడింది మరి అప్పుడు? దానికి వచ్చి ఏంటంటే, మన ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి ఉచిత పథకాల ద్వారా విద్యార్థులకు ఇవి ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అనడం వల్ల మా స్కూలే కాదండి, ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ 3 తెలుగు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి హైయర్ సెకండరీ స్కూల్, మాకు ఇక్కడ కాలేజ్ అనరు అండి, ఇంటర్మీడియట్ కాలేజ్ అనరు, దాన్ని హైయర్ సెకండరీ స్కూల్ అనే అంటారు. మాస్టర్ ఇందాక చెప్పున్నారు అదే విషయం. కాబట్టి ఏంటంటే, ఈ ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ పాఠశాలలు మొత్తం పశ్చిమ బెంగాల్లో 8 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు దగ్గర దాదాపు 30 ఉండేవి, 33 ఉండేవి. ఇప్పుడు క్రమక్రమంగా వాటి తాలూకా స్థాయి పడిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఏవో బెనిఫిట్స్ ఇస్తున్నారని చెప్పేసి పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జాయిన్ చేస్తున్నారు. తీరా చూస్తే అక్కడ వేరే పరిస్థితులు ఏర్పడి వీళ్ళకి ఆ పథకాలు అందలేని పరిస్థితిలో మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఈ సంవత్సరం 6 టీసీలు తీసుకొని వెళ్ళారు నా స్కూల్ నుంచే. 2 మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఏమర్రా అంటే, అక్కడ బాగోలేదు సార్, అక్కడికన్నా ఇక్కడే బాగుంది. ఇక్కడ ఈ బాగులేదన్న పదం తాలూకా నిర్వచనాన్ని మనం స్పష్టంగా డెప్త్లోకి కానీ వెళ్ళినట్లయితే చాలా భయంకరంగా ఉంటుంది సార్. నేను అది చెప్పదలుచుకోలేదు. విషయం ఏమిటంటే, భాషా ప్రాథమికత, భాషా ప్రాధాన్యము, భాష యొక్క ఉనికి, జాతి యొక్క ఉనికి మీద మన సంస్కృతి యొక్క మన సంస్కృతి యొక్క ప్రాణం, సంస్కృతిని నిలవరించుకోవడానికి, సంస్కృతిని కాపాడుకోవడానికి భాష ముఖ్యం. దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రాక్టికల్గా ఎన్నో మాధ్యమాల ద్వారా మన వాళ్ళు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో దానికంటూ భాషని అనువదించే అనేకమైనటువంటి సాంకేతిక టూల్స్, మనకి ఉపకరణాలు మనకి అందుబాటులో ఉన్నాయి, నేర్చుకుంటున్నాం. కానీ వ్యావహారిక భాషలో భాష కానీ మనం వాడకపోతే, భాష యొక్క జీవనాడి వ్యావహారిక భాష నుంచే భాష పుట్టింది. మాస్టర్ చెప్పినట్లు భాషాతీతి భాష, మాట్లాడేదే భాష. మాట్లాడకపోతే మృత భాష అయిపోతుంది, సంస్కృత భాషలాగా. మనం మాట్లాడడానికే తెలుగు భాషలో మాట్లాడడానికి అవమానంగా ఫీల్ అయితే మనం ఏ రకంగా ఈ భావనని, న్యూనతా భావాన్ని ఎంతకాలం ఇలా కొనసాగిస్తాం?
మన భాషకి గౌరవం మనమే ఆపాదించుకోవాలి కదా. ప్రవాసాంధ్రులుగా మా యొక్క వినతి ఏమిటంటే, మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో మన తెలుగు భాషను పరిపుష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మన భాషను మనం పరిపుష్టం చేసుకుందాం. మరింత ఇటువంటి చర్చా మాధ్యమాల ద్వారా ఇటువంటి ఈ అవకాశం కల్పించినటువంటి వెంకటేశ్వరులు గారికి, అలాగే మురళీధర్ నాయుడు గారికి, నా తాలూకా చర్చా వేది పాల్గొన్నటువంటి పండితులకి, విద్వాంసులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయుడు గారు, మాస్టారు, మీ వరకు మీకు మైక్. ధన్యవాదాలు బాలమురళి, ధన్యవాదాలు. మీరు మీ ఆవేదనను తెలియజేశారు. నా శాయశక్తుల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారికి మీ విషయాన్ని తీసుకెళ్లి నా ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పేర్లి దాస్ గారు, చంద్రశేఖర్ గారు వచ్చారు, ఆహ్వానం తర్వాత చెప్తాను. పేర్లి దాస్ గారు. నమస్తే. నమస్తే సార్, పెద్దలందరికీ నమస్తే. 5 నిమిషాల్లో పూర్తి చేయండి సార్ మీ ఉపన్యాసం, మీ చర్చను. నిర్వాహకులు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అట్లనే ప్రధాన వక్త ఆచార్య డి మునిరత్నం నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ పమ్మి పవన్ కుమార్ గారు స్పందన ద్వారా అనేక అంశాలు, ముఖ్యంగా సాంకేతిక విధానాన్ని తెలుగు భాషలో వాడడం ద్వారా దాన్ని ఏ విధంగా మనం పరిపుష్టం చేసుకోవడం అనేది, అట్లానే ఇంతకు ముందు మాట్లాడినటువంటి డాక్టర్ వింజమూరి బాలమురళి గారు తన యొక్క లోతైనటువంటి ఆవేదనను తెలియజేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఏ భావంతో, ఏ ఆవేదనతో సార్ ఉన్నారో అదే భావంతో నేను తెలుగు రాష్ట్రంలో ఉంటూ ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయి మరియు ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యాబోధన చేస్తున్నటువంటి నాకు నా భావాలని, నా ఆలోచనల్ని ఆయన ప్రస్ఫుటంగా తెలియజేశారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే ముఖ్యంగా ప్రధాన వక్తగా ఉన్నటువంటి ఆచార్య డి మునిరత్న నాయుడు గారు తన యొక్క ప్రధాన ప్రసంగంలో తెలియజేసినటువంటి విషయాలు చాలా ఉపయుక్తమైనవి, విలువైనవిగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకనంటే ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా వికాసం అనే అంశాన్ని తీసుకున్నటువంటి ముఖ్యంగా ఆలోచనకు నేను నమస్కరిస్తూ, సారు 3 అంశాలను ప్రధానంగా ఉపాధ్యాయుని పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, ప్రభుత్వ పాత్ర అనే అంశాలను చాలా వివరంగా స్థానికం నుంచి దేశ స్థాయి నుంచి విదేశాల స్థాయి నుంచి చెప్పినటువంటి విధానం చాలా ఆలోచింపదగింది, ప్రస్తుతం ఆచరింపదగింది. తెలుగు భాష గురించి, తెలుగు భాష పరిరక్షణ గురించి, తెలుగు భాష వికాసం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే పెద్ద మనుషులు నేను విజయవాడ పట్టణంలోను, గుంటూరు పట్టణంలో చూస్తా ఉన్నా. కానీ ఈరోజు ఈ చర్చ చాలా ఉపయుక్తంగా ఉన్నది నాకు అని చెప్పేసి నేను భావిస్తా. భాష అంటే భాషింపబడేదని మనందరికీ తెలిసినటువంటి అర్థం. పాఠశాల స్థాయిలో కానివ్వండి, కళాశాల స్థాయిలో కానివ్వండి, సార్ మునిరత్న నాయుడు గారు తెలియజేసినటువంటి అంశాలు ప్రస్తుతం ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఎలా అంటే ఉండాలి కూడా. ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వాన్ని, ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటే ఒక మార్గదర్శి, సమాజ శిల్పి అని, సమాజ నిర్మాత అని మనం బిఈడిలోను, అట్లానే టీటీసీలోను, డిఎడ్లోను అనేక బోధన కళాశాలలో నేర్చుకుని మనం బోధన ప్రక్రియకు వస్తాం. కానీ అలాంటి సచ్ఛీలత కలిగినటువంటి, చిత్తశుద్ధి ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయుల్లో నేను చూసినప్పుడు ఆ కొరత అనేది కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ సమాజాన్ని ఉద్ధరించే స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా తెలుగు భాష బోధకుడి యొక్క ఆలోచన విధానం మారాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది నేను చెప్పదలుచుకున్నా ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా. ఎందుకంటే తెలుగు భాష ఇప్పుడు మా సార్ చెప్పారు, తెలుగుని వాడకపోతే అది సంస్కృత భాషలాగా మృత భాష అవుతుంది అనేది సత్యం. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుండి పరిశీలించుకున్నట్లయితే మనం తెలుగు భాషని ఆంగ్లంతో కలిపి వాడుతున్నామే తప్ప తెలుగు భాషను తెలుగు భాషగా మాట్లాడటం లేదనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ముఖ్యంగా అక్కడ ఉపాధ్యాయుడు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది, కుటుంబం దగ్గర నుండి, సమాజంలోను, పాఠశాలల్లోను. తర్వాత రెండోది ఉపాధ్యాయుని యొక్క పాత్ర. మరొక ముందడుగు ఏంటంటే తల్లిదండ్రులను
ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ఇంగ్లీష్ భాష పట్ల వ్యామోహంతో తెలుగు పాఠశాలల్లోనూ తెలుగు మీడియంలోనూ చేర్చకుండా కాన్వెంట్లోను ఇంగ్లీషు మీడియంలోనూ చేర్చే పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే నేను గత 2 నెలల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహణలోను, అట్లానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మూల్యాంకన విధానంలోను, అంటే స్పాట్ వాల్యుయేషన్ లోను పాల్గొన్నటువంటి ఈ క్రమంలో చూస్తున్నట్లయితే మనసంతా కూడా వికలం చెందుతూ బాధ తప్త హృదయంతో ఉంటా ఉన్నది. ఎందుకంటే పట్టుమని 10 వాక్యాలు రాయలేని పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉన్నారు. దాని యొక్క పర్యవసానం ఏంటంటే ఇతర భాష అయినటువంటి లేక ఇప్పుడు ఏదైతే కళాశాల స్థాయిలో స్కోరింగ్ అనే సబ్జెక్టుతో సంస్కృతం ఐచ్ఛికంగా తీసుకోవడం జరుగుతుంది. అక్కడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిన విషయం ఏమంటే తెలుగు భాషని ప్రాధాన్యత ఇస్తూను అని చెప్తూనే ఆచరణలో దాన్ని పాటించడం లేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. తల్లిదండ్రుల మైండ్ సెట్ మారిపోతా ఉంది. అట్లనే దానికి దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు చిత్తశుద్ధి కొర లోపం కనబడతా ఉంది. తర్వాత ప్రభుత్వాల పాత్రలు వచ్చేటప్పటికి ప్రభుత్వాలు అనేవి ఇప్పుడు చూసుకున్నట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయిలో తీసుకున్నట్లయితే తెలుగు భాషని ఐచ్ఛికం చేశారు, తప్పనిసరి చేయాల. ఇంగ్లీష్ను మాత్రం తప్పనిసరి చేశారు, తెలుగుని ఐచ్ఛికం చేశారు. మరి తెలుగు భాష అభివృద్ధి చెందాలి అంటే సార్ అక్కడ వింజమూరి బాలమురళి గారు అన్నారు. ఏమన్నారంటే పాఠ్య పుస్తకాల్లో ఉన్న భాషను ఎంతవరకు విద్యార్థులు ఆచరించగలుగుతున్నారు, వారి చేత ఆచరింపగలిగే చేస్తారు తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పౌరులుగా అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరకదు, ఎందుకంటే ఆచరించట్లేదు కాబట్టి. అట్లనే ఉచితాల పేరుతో ప్రభుత్వంలో ఒక ద్వంద్వ వైఖరి కానివ్వండి, లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలు కానివ్వండి, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా మేము ప్రభుత్వ పాఠశాలను పరిరక్షిస్తా ఉన్నాము అని అంటూనే తెలుగు భాషకు మేము ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్తూనే ఆచరణలో శూన్యం కనబడతా ఉంది అనేది ఆవేదన చెందాల్సినటువంటి అంశంగా కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ సార్ చెప్పినట్టుగా మునరత్న నాయుడు గారు చెప్పినట్టుగా అంశాలన్నీ తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కాకుండా ముఖ్యంగా ఇందాక సార్ చెప్తూ మారిషస్ ని ప్రథమంగా చెప్పాలి మనం చెప్పేసి చాలా అన్నారు. 170 సంవత్సరాల క్రితం తెలుగు భాషని వారు ఏ విధంగా పరిరక్షించుకుంటున్నారో, ఏ విధంగా పరిపుష్టం చేసుకుంటున్నారు అనే దాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. అట్లనే విదేశాల్లో ఉన్నటువంటి వారు తెలుగు భాష పట్ల వ్యామోహంతోనూ లేక తెలుగు భాష పట్ల ప్రేమతో, మమకారంతో వారు అక్కడ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. కానీ సొంత రాష్ట్రం అయినటువంటి మరొక అంశమే ఇక్కడ కూడా బాలమురళి గారు అన్నారు, మీ సొంత రాష్ట్రంలో తెలుగుని అక్కడ ఆచరింపజేయట్లేదు, మీరు ఇక్కడ ఏంటి అనేది. ఇది చాలా బాధపడాల్సినటువంటి అంశం. ముఖ్యంగా ఆచార్య మునరత్న నాయుడు గారు లాంటి పెద్దవారు, అట్లనే ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఒక ఉద్యమం రూపంలో దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే తెలుగుని ఆచరించాలి. ఖచ్చితంగా అది ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి వేదికలు అనేకం తరచుగా పెడుతూ లైక్ మైండ్ పీపుల్ అంటాం, ఒకే భావ సారూప్యం ఉన్నటువంటి ఆచార్యులు కానీ, ఉపాధ్యాయులు కానీ, యువతను కానీ, ముఖ్యంగా యువతను కానీ చైతన్యం చేసినట్లయితేనే ఇది ఉపయుక్తంగా ఉంటుంది, తెలుగును మనం రక్షించుకోగలుగుతాం అనేది నా వ్యక్తిగత భావన. ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2020 ఏం చెప్తుందంటే చక్కగా నిర్వచించింది. అంటే ఈ గ్రంథాల్లో చెప్పుకోవడానికి రాసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణ శూన్యంగా కనబడుతుంది. భాషను జాతి చారిత్రక కళాత్మక వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించే విలువైన సాధనంగా చెప్తుంది. అంటే ఒక జాతి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే తన యొక్క ఉన్నతిని ముందు తరాలకు అందించాలి అంటే భాషే సాధనంగా. కాబట్టి ఈ భాషా అధ్యయనం ద్వారానే మాత్రమే తల్లిదండ్రులలో కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, పౌరుల్లో కానివ్వండి మన చైతన్యం తీసుకొచ్చినట్లయితే తెలుగు భాషను మనం రక్షించుకోగలుగుతాం, దానిని మనం పరిపుష్టి చేసుకోగలుగుతాం అనేది నా భావన. అట్లనే మరొక అంశం చెప్పారు సార్, కుమార్ గారు చెప్పారు, ఈ ట్రాన్స్లేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇంకా చాలా మందికి కూడా వాట్సాప్, మనం ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నాం, ఐఫోన్లు వాడుతూ ఉన్నాం. కొంతమంది ఆశతో టైప్ చేసే విధానాన్ని
అసలు ఆ తెలుగులో అవకాశం ఉన్నప్పటికి కూడా, ఫీచర్స్ ఉన్నప్పటికి కూడా ఉపయోగించకుండా నిర్భావన, అంటే తెలుగులో మాట్లాడితే, తెలుగులో మెసేజ్ పంపితే ఏమనుకుంటారు, చులకనగా అనుకుంటారనే భావంతో కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లోనే ఉన్నారు. ఎందుకంటే నేను తరచుగా ఆసక్తి చూపెట్టలేదు వారు. ఎందుకు సార్ అదంతా ఎందుకు, ఇప్పుడు అలు అంటే వెళ్ళిపోద్ది కదా ఒక మెసేజ్ ఇస్తే ఇంగ్లీష్ లో అనే ధోరణిలో ఉన్నారు తప్ప తెలుగుని మనం ఆచరించట్లేదు అనేది. నేను బలవంతంగా మా కొలీగ్స్ కి తో పాటు ఉపాధ్యాయులు ఫోన్లు తీసుకొని వాళ్ళ తెలుగు దేశ్ యాప్ అని చెప్పి, తెలుగు దేశ్ యాప్ ఉంటుంది, ఆ యాప్ నేను ఇన్స్టాల్ చేసి ఇచ్చి ఒక 2-3 నిమిషాలు దానిపైన అవగాహన కలిగించేస్తే ఒక మాస్టర్ చక్కగా దాన్ని మెసేజ్ చక్కగా తెలుగులోనే పంపిస్తా ఉంటాడు. అంటే ఇది మనం కొంత చొరవ తీసుకునో లేకపోతే బాధ్యతగానో ఆచరించే విధంగా మనం చేసినప్పుడే మన తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలుగుతాం అనేది నా భావన. అదే విధంగా పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి కనీసం శతకాలు, ఈ శతకాలు అనేవి చాలా మంది ఉపాధ్యాయులు కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. సార్ ఆచార్య మునిరత్న నాయుడు గారు చెప్పారు తెలుగు భాషా బోధకుడు ఏ విధంగా ఉండాలి అనేది. అవి ఉద్యోగం వచ్చేంత వరకే కనబడతాయి తప్ప వచ్చిన తర్వాత ఆచరణలో నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారనేది నేను చెప్పదలుచుకున్నా. ఇలా అన్నందుకు పెద్దలు నన్ను క్షమించాలి. అంటే ఉపాధ్యాయుడుగా తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు భాషా బోధకుడిగా మనం ఏ విధంగా మనం ఉంటున్నాము, తెలుగు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనం ఒకసారి అందరం కూడా ఆలోచించుకున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పెద్దలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నా, నా స్పందన ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు దాస్ గారు. మీరు చెప్పిన విషయాలు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే రాబోయే తరాల్లో మీ టీచర్ల పాత్ర గురుతరమైంది. అందుకనే మీ ఈ గ్రూప్ ను మీరే రాబోయే కాలంలో లీడ్ చేయాలి. మీరు ఇంకా 10 మందికి చెప్పాలి. ఎందుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను నెల్లూరులో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఉన్నప్పుడు నాకు హైదరాబాద్ నుండి ఒక మిత్రులు ఫోన్ చేసి, సార్ మేము ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు పద్యాలు రాయడం నేర్పించి చేయిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రవాస ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చేయించగలరా అని అడిగారు. నేను సరే అని చెప్పి ఒక 3-4 చెప్పాను. ఆ 3-4 హిందూపూర్లో ఒక ఉపాధ్యాయులు చాలా సాయశక్తులా ప్రయత్నం చేసి ఓ 30 మంది విద్యార్థులను రెడీ చేశారు. వాళ్ళు తయారు చేసిన పద్యాలను కూడా ముద్రించారు. కాబట్టి ఉపాధ్యాయులు తలుసుకుంటే ఏమీ చేయలేకుండా పోయేది ఏం లేదండి. ఎందుకంటే మొన్న కూటమిలో ఒక ఉపాధ్యాయులు, నేను మా చిత్తూరు జిల్లానే దామచూరు నుండి ఒక అతను పార్టిసిపేట్ చేసినట్టు, పేరు గుర్తులేదు, ఆయన పద్యాలే చదివించాడు పిల్లల దగ్గర. అంటే చదివించడం అంటే పద్యాల అనురక్తి కలిగించాలి పిల్లల్లో. అవి వాటి యొక్క నడకను మనం తెలియజేసి వారికి దాని పట్ల అవగాహన ఏర్పరచాలి. మనకు ఇప్పుడు అమెరికాలో సిలికానాంధ్ర సంస్థ ద్వారా వాళ్ళు మనం ఈరోజు 2020లో సాంస్కృతిక అంశాలు కూడా ఎట్లయితే చేర్చారో నూతన విద్యా విధానంలో, అక్కడ వారు మన తెలుగు నాటకాన్ని, తెలుగు పద్యాలను బ్రహ్మాండంగా వేస్తున్నారు. బోన విజయము జస్ట్ 7 ఏళ్ళ నుండి 12 ఏళ్ల పిల్లల చేత వేయించారు. నేను విస్మయం చెందాను. వారు చెప్పిన పద్యం నడక మన గుమ్మడి గోపాలకృష్ణ గారే వాళ్ళందరికీ నేర్పించాడు. మరి మనలో కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరు ఉపాధ్యాయులందరూ మీరు కూడా ఒక గ్రూప్ తయారు చేసి దీని మీద పెట్టండి. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నేను కూడా మీ అందరినీ నా వంతు మీకు సహకారం అందించడమే కాకుండా విజ్ఞప్తి కూడా చేస్తాను. కాబట్టి ధన్యవాదాలు సార్. మీరు పాల్గొన్నందుకు, మీ హడావిడి ఉన్నా మీరు పాల్గొన్నారు, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు హోసూరు నుండి జి చంద్రశేఖర్ గారు వచ్చారు. బిట్టు గారు, సార్ బిట్టు వెంకటేశ్వర గారు సార్ నమస్కారము. సార్ మాట్లాడండి. ఎక్కువ లేదు. నాయుడు గారు చెప్పండి. అంటే వారిని చంద్రశేఖర్ గారు హోసూరు నుండి వచ్చారు. నా పేరు చంద్రశేఖర్, తమిళనాడు హోసూరు ప్రాంతం నుండి నేను మాట్లాడుతున్నాను. 40 సంవత్సరాలకు పైగా తెలుగు పండితుడిగా, హైయర్ సెకండరీ ఉపాధ్యాయునిగా పనిచేసి
పదవీ విరమణ చేసి 17 సంవత్సరాలైంది. మా ప్రాంతము ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉండేది. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఇక్కడ 600కు పైగా తెలుగు పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, హై స్కూళ్ళు, హైర్ సెకండరీ స్కూళ్ళు ఉండేది. సుమారు 50 మందికి పైగా తెలుగు పండితులు పనిచేసేవాళ్ళు, పీజీలో ఒక 20 మంది పనిచేసేవాళ్ళు. అట్లాంటి ప్రాంతంలో క్రమంగా 2006 నుండి మహానుభావుల ప్రభుత్వాలు మారి తీవ్రమైనటువంటి భాషాభిమానంతో ఇతరత్రా ఉన్నటువంటి భాషలు, మైనారిటీ భాషలకు ప్రాధాన్యత లేకుండా ఆ జీవోల రూపంలో మా తమిళ ప్రాధాన్యత పెంచుకొని ఇతరత్రా భాషలంతా కూడా నశించే విధంగా చేసింది ఆ జీవో. ఈ సంవత్సరము చివరి 10వ తరగతి బ్యాచ్ 7-8 మందితో తెలుగు భాష ముగిసిపోతుంది కృష్ణగిరి జిల్లాలో. మిగిలిన మద్రాసు ప్రాంతం అంతా కూడా ఆ తెలుగు ఎప్పుడో పోయింది. తిరువళ్ళూరు ప్రాంతంలో కొన్ని పాఠశాలలు ఉంది అనేసింది అంటున్నారు. అది ఇంకెన్నాళ్ళు పోరాడాలనో తెలియదు. ప్రతి ఏడాది పబ్లిక్ పరీక్షకు ముందు రోజు పోయి డైరెక్టరేట్లో కూర్చొని మినిస్టర్ను పట్టుకొని ఆ పరీక్షలకు ఆ రాత్రికి రాత్రే ఆ పరీక్షా విధానాన్ని రుజువు చేసే విధంగా తెలుగు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడం జరిగింది. ఇట్లాంటి శోచనీయమైనటువంటి పరిస్థితిలో ప్రపంచీకరణం అంటున్నారు. ప్రపంచీకరణం అనేది చాలా మంచి విషయమే. అయితే మేము నివాసాంధ్రులము, ప్రవాసాంధ్రులు కాదు. ఇక్కడ తెలుగు, కన్నడము, తమిళము, ఉర్దూ ఇన్ని భాషల కలగాపులగంగా స్థానికులు పాఠశాలకు పోకపోయినా 4 భాషలు క్షుణ్ణంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇప్పుడు పారిశ్రామిక స్థలం ఎక్కువగా అయింది కాబట్టి, కార్పొరేషన్ అయింది కాబట్టి అనేకమైనటువంటి భాషలతో సతమతమవుతూ ఉంది. ఇక్కడ కేవలం తమిళమే చదువుకోవాలనేటటువంటి పరిస్థితి నెలకొనింది. ఈ మధ్య హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు గెలిచి తెలుగు మీరు చదువుకోవచ్చుననేసిందే ప్రభుత్వం నుండి జీవో వచ్చింది. అయినా తల్లిదండ్రులు చదివించడానికి సిద్ధంగా లేదు. మా తెలుగు టీచర్లు సుమారు 400-500 మంది తమిళ టీచర్లుగాను, హిస్టరీ టీచర్లుగాను, ఆంగ్ల ఉపాధ్యాయులుగాను మారిపోయినారు. అసలు 20 ఏండ్లకు ముందు మన గౌరవనీయులైనటువంటి మునరత్నం సార్ గారు 50 మంది తెలుగు పండితులకు సెమినార్ నిర్వహించినారు. అది చాలా ఉపయుక్తమైనటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పినారు, మేము పాటించినాము. అట్లాంటి గౌరవమైనటువంటి స్థితిలో నుండి క్రమక్రమంగా జారిపోయి భాషను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఏ విధంగానైనా దీన్ని సాధించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి కృష్ణగిరి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు గోపీనాథ్ గారు, ఆయనకు భాషాభిమానం ఎక్కువ. ఆయన ఎట్లయినా దీన్ని చెయ్యాలి, ఈ భాషను మళ్ళీ మనము సంపాదించుకోవాలి ప్రభుత్వం నుండి. వాళ్ళు 50 మార్కులకు మీరు చదువుకోండి అన్నారు, కానీ అది ఆ మార్కుల జాబితాలో అది రాదు. అట్లాంటప్పుడు బలవంతంగా ఆ టైం టేబుల్ సిస్టంలోనూ పీరియడ్ల అలాట్మెంట్ లేదు. అట్లాంటప్పుడు ఆ భాష ఎట్లా నిలుస్తుంది? అయితే ఉర్దూ టీచర్లు మాత్రం ప్రత్యేకించి సాయంకాలం క్లాసుల్లో వాళ్ళు ఏదో కొద్దిగా గొప్పగా చెప్పుకుంటూ ఉండారు. ప్రత్యేకించి మద్రాసులో మాత్రం, సిటీలో మాత్రము ఒక 5 స్కూళ్ళు ఉర్దూ ఉంది. అది ఎట్లా వాళ్ళు పెట్టుకున్నారో అర్థం కాకుండా ఉంది. అది ఈ మధ్యగా స్థానిక పేపర్లో చదువుకున్నటువంటి విషయం ఇది. ఇప్పుడు ఈ భాషని మేము నిలుపుకోవాలనే దానికి మార్గదర్శకత్వం మీరు చెయ్యాలి. ఆంధ్రదేశంలో ఉండేటటువంటి పండితులు, రచయితలు, కవులు, సామాజికవాదులు ఈ భాష కోసం అనేసింది ఏ ఉద్యమాలు చేయడం లేదనేసింది అనిపిస్తుంది. ఆ తీవ్రత లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు మారినప్పుడు ముందు కానీ వెనుక కానీ వీళ్ళు ఆ సామాజిక వర్గాల్లో విడిపోయి వాళ్ళకి సపోర్టివ్గా ఉండిపోయినారే కానీ అందరూ కలిసి ఉద్యమం చెయ్యాలి, ఈ భాష మిగుల్చుకోవాలనేటటువంటి తాపత్రం ఏమాత్రం పడనే లేదనిపిస్తుంది. ప్రత్యేకించి తమిళనాడులో
నలుగురు ఎంపీలు కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంపీల్లో ఎంతమంది ఆ విద్యావంతులు ఉండొచ్చును, కానీ సామాజిక పురోగతి కోసము, భాషాభివృద్ధి కోసం అనేసిందే ఏ ప్రయత్నమైనా చేసినారో లేదో నాకు అర్థం కాలేదు. ఆడ పోటీపడి ఇంగ్లీష్ మీడియాలు పెట్టుకున్నారు. సుమారు 5-6 ప్రభుత్వాలు మారినా కూడా అప్పుడే ఆ ఆంగ్ల పాఠశాల బీజాలు వేసినారు. మన తల్లిదండ్రులు ఎవరు తెలుగును చదివించుకునేదానికి శ్రద్ధ చూపెట్టడం లేదు. అమెరికా వైపు, ఆస్ట్రేలియా వైపు, కెనడా వైపే తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆంధ్రదేశంలో చూస్తే ప్రతి పల్లెలోనూ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నారనేసిందే ఒక 10-15 మంది గొప్పలు చెప్పుకుంటూ ఆ జబ్బలు చెరుచుకుంటూ ఉన్నారనే దాంట్లో సందేహం లేదు. ప్రత్యేకించి తెలుగు ఉపాధ్యాయుల్లో నాణ్యత లోపించింది. తెలుగు పండితులు కూడా గూటాలు ఎక్కడ కుట్టాలనో, ఒత్తులు ఎక్కడ ఇవ్వాలనో ఇది కూడా 4 వాక్యాలు రాయలేకుండా పోతున్నారు. ఇట్లాంటి మహానుభావుల చేతిలో ఆ పిల్లోళ్ళు ఏ భాష రాకుండా ప్రపంచంలో దూసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారే కానీ, పైకి పోవాలనే ఉద్దేశంతో ఉన్నారా కానీ భాషను మిగుల్చుకోవాలనే తాపత్రయం ఎవరికీ లేదు. పద్యము లేదు, గద్యము లేదు, నాటకం అసలే లేదు. మేము చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుండి ఆ తెలుగు మాధ్యమంలో హై స్కూల్లో కానీ, మళ్ళీ పియూసీలో కానీ, డిగ్రీలో కానీ తప్పకుండా ఆ తెలుగు ఉండేది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇంటర్మీడియట్లో ఆప్షన్గా తెలుగుని చదువుకోవచ్చన్నారు. అది ఎంతవరకు న్యాయమో, ఈ పెద్దలు ఎందుకు దాన్ని ఒప్పుకుంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితిలో అందరూ సైలెంట్ అయిపోయినారు. అట్లాంటప్పుడు భాష ఎట్లా మిగులుతుంది, మన సాహిత్యం ఎట్లా నిలుస్తుంది, పద్యం ఎట్లా ఉంటుంది, మన సంస్కృతి పాడైపోయింది కదా. దాని గురించి ఆలోచించేటటువంటి మహానుభావులే లేదు. మన జాతి పునరుద్ధరణ, భాష, దీన్ని ఎట్లా కాపాడుకోగలుగుతాము? అనువాదాలు ముఖ్యమే, అయితే మన భాష అసలు భాష లేనప్పుడు అనువాదాలు పెట్టుకొని ఏం చేస్తాము? ప్రపంచీకరణ అని అన్ని దేశాల్లోనూ కొద్దిగానో గొప్పగానో ఉంది. మనం రాసిపోసినట్లు, ఒడ్లు రాసిపోసినట్లు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు తెలుగు చదువుకోవడం లేదు. ఎక్కడో వాళ్ళు చదువుకొని వాళ్ళు మిగులుతా భాషను కాపాడుకుంటా ఉంటారు అనేది మంచి విషయమే. అయితే ఈ భాషకు ఎట్లా మనం కాపాడుకోగలుగుతాము అని పెద్దలు మీరు దాని గురించి ఉన్నటువంటి నిర్ణయం చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని ఎత్తినటువంటి పెద్దలకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. నమస్తే. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. హోసూరు ప్రాంతం అనేది పూర్తిగా అక్కడ ధర్మపురి, కృష్ణగిరి 2 జిల్లాలు తెలుగు ప్రాంతాలు. వారిలో ఉన్న భాషాభిమానం మనకు ఎక్కడ ఆంధ్రదేశంలో కనిపించదు. ఎందుకంటే అది నేను గర్వంగా చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ మహాసభలు జరగని, ఎక్కడ కవుల సమ్మేళనం జరగని, అక్కడ నుండి హోసూరు నుండి కనీసం 10 మంది సభ్యులు రాకుండా ఉండరు. అటువంటి అభిమానం కలిగిన ప్రదేశంలో గత 20 ఏళ్ల నుండి వాళ్ళకు తెలుగు నేర్చుకునే భాగ్యం రోజు రోజుకు కుంచుకుపోవడం అనేది చాలా బాధాకరం. వారి ఆవేదనను వారు తెలియజేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే తప్ప జరగవు. అది కూడా నేను ఇదివరకే చెప్పాను. మనం ఏవైతే ఇచ్చిపుచ్చుకోవడం అనే విషయంలో చేస్తున్నామో వారు అది చేయడం లేదు. కాబట్టి ఆ విషయాన్ని గట్టిగా మన దగ్గర నిలదీస్తే జరుగుతుంది అని నేను ప్రభుత్వాలకు చెప్పాను, కానీ ఎవరూ దాన్ని చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా బార్డర్లో ఉన్న తమిళ మీడియం స్కూళ్ళను మనకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, వాళ్ళకి టీచర్లను అపాయింట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర మన తెలుగు వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే సాధించేది కానీ సూచించేవాడు కానీ లేరు. కాబట్టి వారి ఆవేదనను ఈరోజు ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఇది జాతీయ స్థాయిలో చర్చించాల్సినటువంటి అంశం. కాబట్టి అందరినీ ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. సార్ కంక్లూడ్ చేయమంటారా? చేసేయండి. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? ఎవరన్నా మీ సూచనలు ఉన్నాయా?
నమస్కారం అండి. జిడుగు రవీంద్రనాథ్ రవీంద్ర అండి, గారు విజయవాడ రండి నుంచి రండి రండి మాట్లాడండి. ఆ, మీ ఈ సమావేశానికి రెండోసారి నేను హాజరయ్యానండి. సార్ మంచి విషయాల మీద మీరు ప్రస్తావిస్తున్నారు. అందరినీ పెద్దవారు అందరినీ కూడా వాళ్ళ సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా చక్కగా చెప్తున్నారు. ధన్యవాదాలు. ఆ, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష వికాసం అంటే మనం తెలుగు నేర్చుకునే అవకాశం మనకి ప్రజలకు కలగాలి కదా. అది మన ప్రాంతంలో వాళ్ళకే కలగట్లే, ఇంకా ప్రపంచంలో మిగతా వాళ్ళకి, మిగతా ప్రాంతాల వాళ్ళకి ఎంతవరకు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో నిన్న మన పత్రికల్లో వాటిలో వచ్చింది, రెండో భాషగా సిబిఎస్ఈ సిలబస్లో వాళ్ళు తెలుగు పెడతామనేసరికి తల్లిదండ్రులు మాకొద్దు ఈ తెలుగు ఏంటి, మాకు పెడతాం ఏంటి హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. బహుశా వాళ్ళు తెలియజేసి ఉంటారు. అట్లానే మాకు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నాయకులందరూ భాష పట్ల అభిమానం ఉందని చెప్తారు. ఇందాక పేర్లి దాసు గారు చెప్పినట్టు అభిమానం ఉందని చెప్తారు, ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు, అవార్డులు అన్నీ ఇస్తారు. కానీ భాషను నిలుపుకోవడానికి ఇలా గట్టి చర్యలు మేమేం తీసుకుంటున్నాము అనేది వాళ్ళు ఏమి మాట్లాడరు. అట్లానే పాఠ్య పుస్తకాల గురించి మరి వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది, దాని గురించి కూడా ఏం చేయరు. ఇప్పుడు భాష నేర్చుకోవాలంటే అన్య ప్రాంతాల్లో, ఉదాహరణకి బెంగళూరులో ఒక తెలిసిన ఆవిడ జర్మనీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఆవిడ ఇప్పటి నుంచే గత 6 నెలల నుంచి జర్మనీ నేర్చుకుని వెళ్తుంది, అక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం వస్తుందని. అట్లానే ఈ బుల్లెట్ ట్రైన్ల గురించి గుమ్మళ్ళ శ్రీధర్ గారు టోక్యోలో ఉన్నారు గత సంవత్సరం నుంచో ఏమో. ఓ రోజు ఫోన్ చేస్తే జపానీస్ క్లాసుకి వెళ్తున్నానండి, వాళ్ళు చెప్పేది కొన్నేమో మనం అన్నిట్లో ఇంగ్లీష్లో చెప్పట్లేదు, వాళ్ళు జపనీస్ లేకపోతే పని కావట్లేదు అని అంటారు. అంటే మన దగ్గర నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కల్పించాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనమేమో అంత అసలు దేశమే కృషి చేయట్లేదు, బయట వాళ్ళు వచ్చి ఎందుకు చేయాలా. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో ఒకటి చూసాం, ఎస్బీఐ బ్రాంచ్ మహారాష్ట్రలో వాళ్ళు వెళ్ళి మరాఠీలు అందరూ గొడవ చేస్తున్నారు, మీ ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా మరాఠీలో కాకుండా ఇంగ్లీష్లో ఎందుకు జరుపుతున్నారని గొడవ చేస్తున్నారు, బ్రాంచ్ మూసేయటానికి సిద్ధమయ్యారు. మరి అటు తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని ఇందాక ఎవరు చెప్పారు, మన మొదట్లో ప్రొఫెసర్ గారు చెప్పారు, పమ్మి పవన్ కుమార్, ఎన్క్యాప్సుల్ చేయలేము. ఒక తరం నుంచి ఇంకో తరానికి కష్టపడి ఆ సంస్కృతి మొత్తం అందిస్తే కానీ భాష బతకదయ్యా. మరి మనమేమో మనకే పట్టింపు లేదు. అయితే మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు నిరంతరం కూడా అన్ని చోట్ల జరగాలని, మనందరం కూడా ఎక్కడైతే వీలైతే అక్కడ మనందరం చేయి కలుపుకుని ముందుకు పోవాలని, ఇటువంటి అవకాశాలు అందరికి కలగాలని, అందరూ పాల్గొనాలి, ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని నాకు అవకాశం కల్పించిన ఆచార్య బిట్టు వెంకటేశ్వర్ల గారికి, ఆచార్య మునిరత్నం నాయుడు గారికి ధన్యవాదాలు. రవీంద్ర గారు, మీ ఆవేదన అర్థమైంది, మీరు పాల్గొంటున్నారు. ఇంకా ముందు ముందు ఇది ప్రతి నెల 1వ ఆదివారం, 3వ ఆదివారం 7 గంటలకు ఇదే విధంగా జరుగుతాయి. అయితే మీరు మన దగ్గర కూడా, నేను తెలుగు విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ళు పనిచేశాను. మేము మొదట్లో అన్ని దేశాల వాళ్లకు, జపాన్ వాళ్ళకు కూడా మేము తెలుగు నేర్పించాము, ఫిజీ వాళ్ళకు నేర్పించాము, అమెరికా వాళ్ళకు నేర్పించాము, అన్ని దేశాల వాళ్ళకు నేర్పించాం. అప్పుడు ఇక్కడికి వచ్చి జపాన్ వల్ల పనిచేసే వాళ్ళకు తెలుగు, వాళ్ళ జపాన్ భాషలో తెలుగు నేర్పించడానికి ఒక ఆమెను పంపిస్తే ఆమెకు నేర్పించాం, ఫిజీ నేర్పించాం అదేవిధంగా. కానీ ఈరోజు మీరు అన్నట్టు మనకేం, మరి మీరు కొత్త విషయం చెప్పారు ఈరోజు, ఏంటంటే హైదరాబాద్లో తెలుగు పెడితే వద్దన్నారు పేరెంట్స్ అని. అది చాలా దారుణమైన విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని ఉద్యమాలు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలనేది మన కార్యాచరణ బట్టే, ముందు భవిష్యత్ ప్రణాళికను బట్టే ఆధారపడి ఉంటుంది. మీరు అందరూ సహకరిస్తే ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ గ్రూపును మొదలుపెట్టి, దీంట్లో తెలుగు బోధన మార్గదర్శక సూత్రాలు అనేది మేజర్ టాపిక్. దాంట్లో నేను ఈరోజు దీని గురించి ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష పరిస్థితి అన్నారు ఆయన. పరిస్థితిని వద్దు సార్, వికాసం పెడదామని నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు మీకు మన తెలుగు విశ్వవిద్యాలయం రూపొందించిన పాఠ్య ప్రణాళికను అక్కడ అమెరికాలో 4 రాష్ట్రాలలో
అధికారికంగా 3వ భాషగా నేర్పిస్తున్నారు మన సిలబస్ను. మరి మన వాళ్ళు మన దగ్గరే లేకపోతే బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టు, రేపు బాలమురళి గారు చెప్పినట్టు రేపు వాళ్ళు పాపం తలెత్తుకోలేని పరిస్థితి ఉంది. మరి కారణం మన దగ్గరే లేకపోతే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి మనం ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి. కాబట్టి ఇంట గెలవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. రాబోయే సదస్సుల్లో దీని మీద ఇంకా తీవ్రంగా మనం ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారిని తమ కంక్లూజన్ చెప్పవలసిందిగా మనసు కోరుకుంటున్నాం. నాయుడు గారు ఒక్క నిమిషం అండి, ప్రశ్న అడగచ్చండి? అడగండి. అయ్యో, నమస్కారం అండి అందరికి. ఇప్పుడు ఇందాక పెద్ద చంద్రశేఖర్ గారు కానీ, బాలమురళి గారు కానీ, మీరు కానీ పద్యం ఇవన్నీ మాట్లాడారు, బాగుంది. కాకపోతే అసలు భాష నిలబడాలంటే వచనం కదండి, ఇది వచనయుగం. మనం ఆలోచన చెప్పాలి. ఒకప్పుడు శాస్త్రాలన్నీ పద్యాల్లో కూడా చెప్పారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఏ భాషలోనూ పొయంలో మనకి శాస్త్రం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు నా వయసు, నేను 27, మా వాళ్ళు చాలా మందికి అసలు నా వయసు వాళ్ళకి ఈనాడు పేపర్ చదవడమే రావట్లేదు. వీళ్ళు వచనం ఏం రాస్తారు? అసలు వచనం నేర్పాలి కదా, అసలు ఆలోచన, కొత్త ఆలోచన చెప్పాలి. ఇప్పుడు ఎకనామిక్సే ఉందండి, ఒక ఎకనామిక్స్ ఆయన ఏదో వ్యాసం రాద్దాం అనుకున్నాడు, ఎవరు రాస్తున్నారు? ఎడిటోరియల్ రాసేవాళ్ళు రాస్తున్నారు, ఏదైనా గెస్ట్ ఎడిటర్లు రాస్తున్నారు, అంతే తప్ప కొత్తగా వచ్చే విద్యార్థులు లేకపోతే డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వైద్యం గురించి మన పత్రికల్లో కానీ ఎంతమంది తెలుగులో రాయగలుగుతున్నారు? సో మన విద్యార్థులకు నేర్పుతున్నామా? వచనం ఎట్లా నేర్పాలి అనేది మునిరత్నం నాయుడు గారు చెప్తే, వచనం లేని జాతి అసలు ఎట్లా నిలబడుతుంది? ఆలోచనే ఉండదు కదా. ఆలోచన లేనప్పుడు వచనంలో ఆలోచన ఉంటుంది. దాని మీద చెప్పగలిగితే. నేను వచనంలోనే నేర్పించాలనే నేను ఇప్పుడు పాఠ్య పుస్తకాలను అమెరికా వాళ్ళకి తయారు చేసినాం, మలేషియా వాళ్ళకి తయారు చేసినాం. అదేవిధంగా ఈ దేశంలో మన సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, వీరందరికీ మా ప్రయత్నం మేము చేసి వారి పాఠ్య పుస్తకాలను తయారు చేయడానికి మా సహకారం అందించాం. అదేవిధంగా సిబిఎస్ఈకి తయారు చేసాం పాఠ్య పుస్తకాలు, నవోదయకు పాఠ్య పుస్తకాలు తయారు చేసాం. ఇప్పుడు బాలమురళి గారు చెప్పినట్టు వారి దగ్గర ఇంటర్మీడియట్కు తెలుగు వాచకాలను తయారు చేసి పంపించాం. కాబట్టి మేము పద్యాలు నేర్పించాలని కదండి. లేదండి నాయుడు గారు, అది కాదండి అంటే అలా అని కాదండి. నేను అనేది ఏంటంటే, కొంచెం ఇప్పుడు చిన్న పిల్లలకు కాదండి నేను చెప్పేది. ఇప్పుడు ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీ ఇలాంటి జర్నల్స్ లాంటివి తెలుగులో లేవు కదా. జర్నల్ లేనిదే మనకు ఆలోచన, ఇప్పుడు ఏది ఆలోచన అనేది ఎవరు చెప్తారండి? అంటే నేను మాట్లాడేది పిల్లల లెవెల్లో. నిజమే. బాల సాహిత్యాన్ని చాలా పెంపొందించాలి. బాల సాహిత్యానికి సంబంధించిన ఈరోజు సాంకేతిక అంశాలతో కూడిన బాల సాహిత్య పత్రికలు రావాలి. దానికి మనం కృషి చేయాలి. మంచి సూచన చేశారు. అది నేను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్గా ఉన్నప్పుడు బాల సాహిత్యం మీదనే ఒక 6-7 సదస్సులు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. వాళ్ళు ఉన్నారండి. మనం వాళ్ళను సరైన పద్ధతిలో ప్రభుత్వాలైనా లేదా ఇలాంటి సంస్థలైనా ఉపయోగించుకోలేదండి. వాళ్ళు ఉపయోగించుకుంటే మీరు అన్నట్టు పిల్లలను ఆకర్షించడానికి వీలుగా మన ప్రాచీన సాహిత్యంలోని, ఆధునిక సాహిత్యంలోని కథలను సరళమైన, సుందరమైన తెలుగులో రాసుకొని పిల్లలను అవసరమైన ఇల్లస్ట్రేషన్స్, బొమ్మలు వేసి ఆకర్షింపజేసుకుంటే మీరు అన్నట్టు తప్పకుండా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, హరిగారు ఇప్పుడు లేటెస్ట్గా నాకు నేను అదే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్గా పనిచేయడం వల్ల ఇప్పటికీ నా పేరు అక్కడే ఉండడము, నెట్లో కొడితే నా పేరు, నా ఈమెయిల్, అదేవిధంగా ఫోన్ నెంబర్ అన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నాకు కాంటాక్ట్ చేసి, మేము మా తల్లి భాషను ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి పోగొట్టుకున్నాము, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, దాన్ని ప్రాచుర్యం చేయాలనుకుంటున్నాం, మీ సహకారం మాకు ఇస్తారా? అదేవిధంగా మీరు ప్రభుత్వంతో పోరాడి మాకు ఏదైనా అవకాశం వస్తే అవసరమైన రుణ సదుపాయాన్ని మీరు పెంపొందిస్తారా? పుస్తకాలు తయారు చేస్తాం. అదేవిధంగా టెక్నాలజీ ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లోనూ ఏఐ ద్వారాను నేర్పడానికి మీరు సహకారం అందిస్తారంటే నేను తప్పకుండా చేస్తానని చెప్పానండి. మరి దేవుడు ఆ అవకాశం నాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం ఇచ్చిన నారాయణ రెడ్డి గారు కానీ, ద్రోణప్ప గారు కానీ, వారిద్దరి పుణ్యం వల్లనే ఈరోజు నేను ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను, ఇంత అవగాహనతో చెప్పగలుగుతున్నాను. నాయుడు గారు ఇంకొక చిన్న మాట అండి.
ఇప్పుడు చెప్పండి. నేను మొన్న మీటింగ్ లో రంగనాయకులు గారు, పొట్లూరు రంగనాయకులు గారు అన్నారు, అవును ఆయన అవును పిహెచ్డి అవును. థీసిస్ తెలుగులో రాస్తాను, అదే చరిత్రకు సంబంధించిన థీసిస్ తెలుగులో రాస్తాను అంటే ఒప్పుకోలేదు, అందుకే ఇంగ్లీష్ లో రాయాల్సి వచ్చింది అన్నారు. అంటే నేను అనేది ఏంటంటే విశ్వవిద్యాలయం లెవెల్లో, విశ్వవిద్యాలయ స్థాయిలో చరిత్ర గాని, సైకాలజీ గాని, ఆంథ్రపాలజీ గాని, ఆర్థిక శాస్త్రం గాని ఇవి తెలుగులో రానప్పుడు, అంటే ఇప్పుడు తెలుగులో ఇవన్నీ వచనం అంటే ఉట్టి ఇప్పుడు సాహిత్య విమర్శ వ్యాసాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకి ఇవాళ ఇంగ్లీష్ కానీ ఏదన్నా ఎందుకు అంత బలంగా తయారైందంటే దీని గురించే కదా. అందరికీ వ్యామోహం అండి. అదే అంటే ఇంగ్లీష్ నేను అనే చదువుకుంటేనే ఆలోచన విశ్వవిద్యాలయం లెవెల్లోదండి. విశ్వవిద్యాలయం లెవెల్లో తెలుగులో ఆలోచనలు మనం తయారు చేయగలుగుతాము అసలు ఎప్పటికైనా. ఉమ్. అంటే విశ్వవిద్యాలయాలు ఇలాంటి పాఠ్య పుస్తకాలు రూపొందించలేవండి. ఎందుకంటే దాని పరిధి ఉన్నత విద్యావిధానం నుంచే ఉంటాయి. అయితే తెలుగు విశ్వవిద్యాలయం ఎందుకు చేయగలిగిందంటే అందులో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఒకటి ఉండడం వల్ల ఆ అంతర్జాతీయ తెలుగు కేంద్రం లక్ష్యాలలో ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారి విద్య, సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సంస్థ అది. అందువల్ల నేను చొరవ తీసుకొని గత 30 ఏళ్లలో అంతకుమునుపు నా ముందున్న వాళ్ళు ఆచార్య టి గౌరీశంకర్ కానీ, అంతకుమునుపు ఆచార్య శివరామూర్తి గారు కానీ వారి వారి పరిధిలో వాళ్ళు చేశారు. ఆ తర్వాత నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఇంకొంచెం విస్తృతంగా చేయగలిగాను. కాబట్టి ఈరోజు ఇన్ని ఉన్నాయి. నిర్వాహకులైనటువంటి బిట్టు వెంకటేశ్వర గారు మొదట అన్నారు ఇన్ని వర్క్షాపులు చేశారని. 8 కాదు సార్, మేము వర్క్షాపులు దాదాపు 18 వర్క్షాపులు చేసిన నేను బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఉపాధ్యాయులకు ఆధునిక భాషా బోధన మెలకుల మీద హోసూరులోనే 4 చేశానండి, బెంగళూరులో 3 చేశానండి, పిఠాగర్లో 1 చేశాను మొదట్లో, తర్వాత ఖరగ్పూర్లో చేశాను. ఆ విధంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎస్సీఆర్టీ వాళ్ళు చేసేటువంటి ఇది బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎవరూ చేయరు. కాబట్టి అంతర్జాతీయ తెలుగు కేంద్రం స్థాపన ఉద్దేశాలలో భాగంగా మేము ఆ విధంగా చేస్తూ వచ్చాము. అంటే మాకు విశ్వవిద్యాలయంలో మెర్జ్ కాక మునుపు కూడా అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించింది, దాన్ని కొనసాగించాం. నాయుడు గారు ఇంకొక చిన్న మాట అండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ప్రవాసాంధ్రులకి కోసం అక్కడ మీరు చాలా చేస్తున్నారు కదా, ఆ ప్రాంతాల్లో తెలుగు పుస్తకాలన్నింటినీ ఇప్పుడు మన తెలుగు ప్రొఫెసర్ల దగ్గర పుస్తకాలు మూలుగుతున్నాయి, ఎక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాక అట్లా వచ్చారు. మనం అక్కడ లైబ్రరీలు ఏమైనా ఏర్పాటు చేయొచ్చా? పుస్తకాలు కొన్ని చోట్ల లైబ్రరీలు ఉన్నాయి సార్, లైబ్రరీలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మురళి పనిచేస్తున్న వింజమూరి బాలమురళి పనిచేస్తున్న చోట టిఎస్ గ్రీవార్ లైబ్రరీ, జ్యోతిర్మయ గ్రంథాలయం, చాలా 3 ఫేమస్ అయిన గ్రంథాలయాలు ఉన్నాయండి. వాళ్ళ దగ్గర దాదాపు ప్రాచీన గ్రంథాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ విధంగా కొన్ని ఈ అంతర్జాతీయ తెలుగు కేంద్రం బయట రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలను నెలకొల్పి ఆ తెలుగు పీఠాల ద్వారా తెలుగు భాష పరిశోధన, భాషా బోధన నిర్వహిస్తుంది. వారికి తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ముద్రించినటువంటి గ్రంథాలను ఆయా లైబ్రరీలకు మేము పంపించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఉచితంగా. హరి గారు చెప్పండి ఇప్పుడు. అదే నాయుడు గారు, ఇప్పుడు నేను చిన్న వెబ్సైట్ పెట్టి, అంటే తెలుగులో పెట్టి ఈ ఆర్థిక శాస్త్రం వాళ్ళతోనూ వైద్యులతోనూ తెలుగులో వ్యాసాలు రాయిద్దాం అనుకుంటున్నాను. వీళ్ళందరికీ భాషా పరిజ్ఞానం అయితే లేదు, విషయ పరిజ్ఞానం స్పష్టంగా ఉంది, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఫుల్ గా ఉంది. తెలుగు మాట్లాడడం వరకే వచ్చు, వీళ్ళకి వచనం లెవెల్లో రాదు. అదే రాయడానికి వాళ్ళకి రాదు, అంతే కదా? అంతే అండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడా చెప్పలేదు, స్కూల్లోనూ నేర్పలేదు వాళ్ళకి. అదే మనం ఇప్పుడు ఈ మిషన్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు పమ్మి పవన్ కుమార్ గారు చెప్పారు కదా. అవునండి, దాని ద్వారా మనం ఏదైనా చేయాలండి. ఎందుకంటే మీరు అన్నట్లు వాటిని మీరు అడిగింది ఈ పాయింట్ మాత్రం విశ్వవిద్యాలయ స్థాయిలో చేయించండి. అవునండి, అంటే మెషిన్ ట్రాన్స్లేషన్ ఉందండి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే నేనంటే వీళ్ళు తెలుగు వాళ్ళే, తెలుగుదేశంలో పుట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళే. కాకపోతే కొంచెం వచనం తెలుగులో రాయడం నేర్పగలిగితే శాస్త్రం తయారవుతుంది కదా తెలుగులో అనేది నా ఉద్దేశం. మరి ఆన్లైన్ లో తరగతులు రాగలరా? రాగలమండి. ఆన్లైన్ లో తరగతులు రాగలుగుతానంటే నేనే నిర్వహిస్తాను, ఇబ్బంది మనకు విజయవాడలో డాక్టర్ మురళీకృష్ణ గారని పంటి వైద్యులండి, ప్రొఫెసర్ ఆయన.
అవును. ఆయన తన విద్యార్థులకి ఆ శాస్త్రం అంతా, దంతశాస్త్రం అంతా తెలుగులోనే చెప్తున్నారండి. అది యూట్యూబ్లో కూడా వచ్చింది అది. కరెక్టే కదా సార్, అది అదృష్టమే. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియం మాధ్యమం బోధన ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఇతర భాషల ప్రభావం వారికి ఇంగ్లీషో లేదా ఇంకోటో అయిండొచ్చు. దాని ద్వారా వాళ్ళ తెలుగు భాషలో మాట్లాడడం, వొకాబులరీ ఇవన్నీ వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. ఆ విషయాన్ని గురించి హరి గారు అడుగుతున్నారు. తప్పకుండా అది అంటే నేనే చేయలేనండి. ఎందుకంటే కారణం ఏంటంటే నేను ఎకనామిక్సే పూర్తి చదువుకోలేదు. అదేవిధంగా మిగిలిన సబ్జెక్టు నాకు తెలియదు. ఎవరినైనా ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ ఆయా అధ్యాపకులు ఉంటే వారి సహాయంతో మనం నిర్వహించవచ్చండి. అదేనండి. అంటే వాళ్ళకి విషయం ఉందండి, జస్ట్ తెలుగులో రాయటం వచనం ఎవరో నేర్పలేదు వాళ్ళకి, అంతే. మీరు తెలుగు అకాడమీ గ్లాసరీ ప్రింట్ చేసిందండి మాండలికాల్లో. మీరు అది ఎందుకంటే ఎకనామిక్స్ కు చేసింది, పాలిటిక్స్ కు చేసింది, అదేవిధంగా రసాయన శాస్త్రం చేసింది, భౌతిక శాస్త్రం మీద చేసింది. అలాగే ముగిద్దామా నాయుడు గారు, ముగిద్దామా? ముగిద్దాము సార్. అవి తీసుకుంటే మీకు వాళ్ళకి ఏదైనా అవసరమైన పదాజాలం వాళ్ళ దాంట్లో దొరుకుతాయండి. అలాగే నాయుడు గారు, మీ మెయిల్ అది నెట్ లో దొరికేస్తుందండి? చెప్పినా రాసుకుంటాను. ఈమెయిల్ తర్వాత ఇప్పుడు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ తెలుగులో పద్యం నేర్పడం అనేది ఒక ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ఒక సీక్రెట్ ఉందండి. పద్యం నేర్పినప్పుడు 2-3 పద్యాలు రాయడం నేర్చుకున్నా గానీ అతనికి భాష మీద పట్టు వస్తుంది. ఎందుకంటే ఒత్తులు పొల్లులు చాలా చక్కగా నేర్పుతారు, పద్యం కోసం నేర్పుతారు. భాష మీద పట్టు రావాలంటే నిజానికి పద్యమే నేర్చుకోవాలి. మంచి పట్టు వస్తుంది. పెద్ద ఎక్కువ కాలం కూడా నేర్చక్కర్లేదు దానికి. అది పెద్ద సీక్రెట్. అది ఒక సక్సెస్ఫుల్ రూట్ కూడా అది. సరే, మొత్తానికి ఈరోజు చాలా మంచి ప్రసంగం చేసిన ఆచార్య మునిరత్నం నాయుడు గారికి, అట్లాగే మరి ప్రొఫెసర్ పవన్ కుమార్ గారు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అట్లాగే వింజమూరి బాలమురళి గారు చాలా విషయాలు, అక్కడ ఉండే విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు. దాసు గారు మంచి విషయాలు చెప్పారు. అట్లాగే మరి హోసూరు నుంచి చంద్రశేఖర్ గారు వచ్చారు. వారు నిజానికి ఆ మాటలు వింటుంటేనే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. తెలుగు అంతా అక్కడ అంత పెద్ద తెలుగు ప్రాంతం అయింది. వాళ్ళు ఆయన ఒకే మాట అన్నారు, మేము ప్రవాసాంధ్రులం కాదు, నివాసాంధ్రులం అని. అంటే నివాసాంధ్రులము అయి ఇప్పుడు ఏమవుతుంది, చివరికి ప్రవాసాంధ్రులుగా కూడా కాకుండా పోతున్నారు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే జిడుగు రవీంద్రనాథ్ గారికి, హరి గారికి, ఇందులో పాల్గొన్న వారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్తే సార్. నమస్కారం. ధన్యవాదాలు సార్. శుభరాత్రి. ధన్యవాదాలు.